నేను డిస్కస్ చేసింది కదా సర్వర్స్ గురించి. సో క్లయింట్ OS అంటే ఇట్ ఈస్ డిజైన్ ఫర్ ఎండ్ యూజర్స్ అండ్ ఇట్ విల్ బి యూస్డ్ ఫర్ డెస్క్టాప్స్ అండ్ ల్యాప్టాప్స్ విచ్ ఈస్ యూస్డ్ బై అ సింగిల్ యూజర్. ఓకే. సో ఇట్ విల్ సపోజ్ సింగిల్ యూజర్ టాస్క్ అనమాట. సో విండోస్ 10 11 దీనికి ఎగ్జాంపుల్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది ఎవల్యూషన్ ఆఫ్ విండోస్ ఓఎస్ అనమాట. సో లైక్ విండోస్ ఓఎస్ మనం అయితే క్లయింట్ వాడుతున్నాం కదా. సో అది ఫస్ట్ 1985లో వి గాట్ విండోస్ 1 అనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వర్జన్ ఆఫ్ విండోస్ ఓఎస్ అనమాట. సో అది లైక్ అలా దాంట్లో వర్జన్స్ అప్డేట్ చేస్తూ అట్లా చేస్తూ మనకి విండోస్ 3.1 వచ్చింది, విండోస్ 95 వచ్చింది, విండోస్ ఎక్స్పీ. సో అట్లా విండోస్ 7 8 విండోస్ 10 వచ్చింది. సో కరెంట్లీ వీఆర్ యూజింగ్ విండోస్ 11 అనమాట. సో అలాగే మనకి సర్వర్ ఓఎస్ కూడా ఉంది. సో సర్వర్కి ఎలా క్లయింట్కి ఎలా అయితే సపరేట్ ఓఎస్ ఉందో, సో సర్వర్స్ కూడా వీ హ్యావ్ సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ప్రొవైడ్ నెట్వర్క్ సర్వీసెస్ అనమాట. సో దీనికోసం అనేది సర్వర్ ఓఎస్ మనం డిజైన్ చేసాం. సో ఇది అదేమో సింగిల్ యూజర్ యూస్ చేయగలుగుతారు. కానీ సర్వర్ ఓఎస్ వచ్చేసి ఏంటి అంటే మనం మల్టిపుల్ యూజర్స్ సైమల్టేనియస్‌గా యూజ్ చేయగలుగుతాం అనమాట. ఓకే. ఇట్ విల్ మేనేజ్ యూజర్స్, కంప్యూటర్స్ అండ్ రిసోర్సెస్ అనమాట. సో ఇట్ విల్ రన్స్ 24/7 ఫర్ కంటిన్యూయస్ అవైలబిలిటీ. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి విండోస్ సర్వర్ 2016, 2019, 2022 ఇట్లా విండోస్ సర్వర్ ఓఎస్‌లో కూడా మనకి క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే. సో ఇట్లా విండోస్ సర్వర్‌లో ఇట్లా మనకి ఓఎసెస్ అనేవి ఇట్లా క్లాసిఫికేషన్ ఉన్నాయన్నమాట. లైక్ 1993లో మనకి ఫస్ట్ విండోస్ NT 3.1 అడ్వాన్స్ సర్వర్ అని సర్వర్ ఓఎస్ అనేది మనకి రిలీజ్ చేశారన్నమాట. సో అట్లా దాంట్లో కూడా అడ్వాన్స్‌మెంట్స్ చేస్తూ మనకి లైక్ ఇయర్ వైస్‌గా ఒక్కొక్క అడ్వాన్స్‌మెంట్ చేసుకుంటూ మనకి లైక్ కొత్త కొత్త ఓఎస్ అనేవి వచ్చాయన్నమాట సర్వర్స్‌లో. సో అట్లా కరెంట్‌లీ వి ఆర్ యూజింగ్ విండోస్ 22 లైక్ లాస్ట్ వర్షన్ అనమాట. సో వి హావ్ యూజింగ్ లైక్ విండోస్ 2025 రీసెంట్‌లీ ఈ ఇయర్ కొత్త ఓఎస్ అనేది లాంచ్ అయింది సర్వర్‌లో. ఓకే. ఇది క్లయింట్ ఓఎస్‌కి, సర్వర్స్‌కి డిఫరెన్స్ అదే. లైక్ సర్వర్ క్లయింట్ ఓఎస్ అంటే ఓన్లీ వన్ పర్సన్ యూజ్ చేయగలుగుతారు. ఇట్ ఈస్ ఫర్ ఎండ్ యూజర్స్ పర్పస్. సో సర్వర్ ఓఎస్ వచ్చేసి మనం నెట్వర్క్ సర్వీసెస్‌కి యూజ్ చేస్తాం. విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ మల్టిపుల్ యూజర్స్, క్లయింట్స్ కానీ లైక్ మల్టిపుల్ రిసోర్సెస్‌ని మేనేజ్ చేయడం కోసం మనం సర్వర్ ఓఎస్‌ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లైక్ హార్డ్‌వేర్‌లో టైప్స్ ఆఫ్ సర్వర్స్ అనమాట. సో హార్డ్‌వేర్‌లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయంటే లైక్ 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయన్నమాట. ఒకటొచ్చేసి టవర్ సర్వర్, ఇంకొకటొచ్చేసి ర్యాక్ సర్వర్, ఇంకోటొచ్చేసి బ్లేడ్ సర్వర్ అనమాట. ఓకే. సో మనకి హార్డ్‌వేర్‌లో లైక్ సర్వర్స్‌ని 3 టైప్స్‌గా డివైడ్ చేసాం మనం. ఒకటి టవర్ సర్వర్, ఇంకొకటి ర్యాక్ సర్వర్, ఇంకొకటి బ్లేడ్ సర్వర్ అనమాట. సో ఇవి ఇలా ఉంటాయి చూడడానికి. లైక్ దాంట్లో బేసిక్‌గా మనం యూజ్ చేసేవి ఏంటిదంటే టవర్ సర్వర్ అనమాట. సో టవర్ సర్వర్ ఈస్ నథింగ్ బట్ మన డెస్క్‌టాప్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే మనకి సర్వర్స్ అవైతే ఉంటాయి. సో దాన్ని మనం టవర్ సర్వర్స్ అంటామనమాట. సో మనకి డెస్క్‌టాప్స్‌లో మనకి CPU ఎలా ఉంటుందో లైక్ హోల్ సిస్టమ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే మనకి ఒక డెస్క్‌టాప్‌లో దానికి ఇన్‌సైడ్ సేమ్ మదర్ బోర్డ్ అలాగే ఉండి అన్ని రిసోర్సెస్‌తో పాటు ఒక టవర్ మెషిన్ లాగా ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ టవర్ సర్వర్ అనమాట. సో ఇది బేసిక్ సర్వర్‌ని మనం టవర్ సర్వర్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనము లైక్ వర్టికల్ సర్వర్స్ వాడతాం. సో దట్ ఈస్ ఇన్ ద ర్యాక్ సర్వర్స్ అంటాం. సో ర్యాక్ సర్వర్స్ ఏంటంటే లైక్ దీస్ ఆర్ నథింగ్ బట్ ర్యాక్స్ అనమాట. సో వాటిని డేటా సెంటర్‌లో మనం ర్యాక్స్ లాగా యూజ్ చేస్తాం. సో అందులో మనకి పార్టిషన్స్ ఉంటాయి. సో ఇట్లా. సో దిస్ ఈస్ లైక్ 1 పార్టిషన్, 2 పార్టిషన్, 3 పార్టిషన్ అట్లా పార్టిషన్స్ ఉంటాయన్నమాట. సో మనకి. సో ఆ పార్టిషన్స్‌లో మనము వర్టికల్ సర్వీసెస్‌ని ప్లేస్ చేస్తామనమాట. సో ఈ వీటినేమంటామంటే ర్యాక్ సర్వర్స్ అంటాం. బికాస్ వీ కెన్ ప్లేస్ దెమ్ ఇన్ ద ర్యాక్ కాబట్టి. సో దోస్ కాల్డ్ యాస్ ర్యాక్ సర్వర్స్ అనమాట. ఓకేనా. ఇవి మనం నార్మల్‌గా కంపెనీస్‌లో డేటా సెంటర్స్‌లో లైక్ దాంట్లో మనము ఈ ర్యాక్స్‌ని ప్లేస్ చేసి దాంట్లో మనం సర్వీసెస్‌ని ప్లేస్ చేస్తామనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బ్లేడ్ సర్వర్ అనమాట. సో బ్లేడ్ సర్వర్ ఏంటి అంటే లైక్ ఒక ఈ యొక్క బాక్స్ ఉంది కదా. సో ఈ యొక్క బాక్స్‌లో మనకి సర్వర్స్ అనేవి బ్లేడ్స్ ఫార్మాట్‌లో ఉంటాయన్నమాట ఇందులో. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాస్ బ్లేడ్ సర్వర్ అనమాట. సో ఇక్కడ ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ. సో ఇవన్నీ నథింగ్ బట్ ఇవి ఒక్కొక్క సర్వర్ అనమాట. సో 1, 2, 3, 4, 5, 6, 7 సో పైన లైక్ దే ఆర్ కాల్డ్ యాస్ లైక్ 7 బ్లేడ్స్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ 7 సర్వర్స్ ఉన్నాయని అర్థం అనమాట ఇందులో. సో ఇవి 7, ఇవి 7 సో ఇట్ ఈస్ 14 సర్వర్స్ బ్లేడ్ అనమాట. ఓకే. సో అంటే ఈ ఒక్క బ్లేడ్‌లో మనకి దేర్ ఆర్ 14 సర్వర్స్ అనమాట. ఓకే. సో ఇవి లైక్ ప్లేస్ ఎఫిషియెంట్ కోసం మళ్ళీ లైక్ ఫాస్ట్‌గా పెర్ఫార్మెన్స్ కోసం మనము ఈ ర్యాక్ సర్వర్స్‌కి ప్లేస్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది కాబట్టి దీనికి అడ్వాన్స్‌మెంట్‌గా మనము ఈ బ్లేడ్ సర్వర్స్‌ని కనుక్కున్నామనమాట. సో ఇందులో లైక్ నంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ సర్వర్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లైక్ క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వర్స్. Karthik sir, just can you take the previous slide? ఓకే. యెస్ సార్. Yeah, just want to explain here. బ్లేడ్ సర్వర్, ఇట్లా ర్యాక్ సర్వర్ తర్వాత ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ ఉందనుకోండి. ఒక సర్వర్‌కి ఏం కావాలి? పవర్ కేబుల్‌తో సహా ల్యాన్ కేబుల్. ఐ మీన్ హియర్ ఆల్సో ఇట్స్ రిక్వైర్డ్. బట్ ఏమవుతదంటే వీటన్నిటిని మేనేజ్ చేయడానికి ఒక కన్సోల్ ఉంటుంది. ఆ కన్సోల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సర్వర్ మేనేజ్ చేయడానికి దానికి కన్సోల్ ఉంటుంది. కన్సోల్ తీసుకొని అందులో సర్వర్ ఏంటి, స్టోరేజ్ ఏంటి ఇవన్నీ కాన్ఫిగర్ చేస్తాం కదా! వెరాజ్ ఇన్ బ్లేడ్ సర్వర్ గానీ, ర్యాక్ సర్వర్ గానీ ఈ వీటిలలో ఏంటంటే వీటన్నిటిని కలిపి ఒక ఒక పవర్ ఇవ్వొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్‌కి 2 పవర్ రిక్వైర్డ్ ఉంటది. పవర్ ఏ, పవర్ బి అని. సో, ఈ పవర్ ఏ, పవర్ బిలో మనం ఏందంటే ఒక రిడెండెన్సీ లాగా యూజ్ చేయొచ్చనమాట. ఒకవేళ ఒక పవర్ ఏమైనా ఇష్యూ వచ్చినా అదర్ పవర్ నుంచి తీసుకొని అది వర్క్ అవుతుంటది. ఎందుకంటే సర్వర్స్ క్రిటికల్ కాబట్టి అలా ప్లాన్ చేస్తాము. అట్ ద సేమ్ టైమ్ కన్సోల్ వీటికి అన్నిటికి కలిపి ఒకటే కన్సోల్ ఉంటదనమాట. ఈ కన్సోల్ తీసుకొని మనం వి కెన్ మేనేజ్ దోస్ సర్వర్స్. ఇప్పుడు ఫస్ట్ అట్లా ఒక ర్యాక్‌లో సార్ చెప్పినట్టు 7, 7, 14 అనుకోండి. 14 సర్వర్స్‌లో ఒక కన్సోల్ త్రూగా మనం మేనేజ్ చేయొచ్చు. అదొక ప్లస్ పాయింట్ అనమాట. సో, ఆల్ టుగెదర్ ఇట్ విల్ హావ్ వన్ కన్సోల్ టు మేనేజ్ దోస్ సర్వర్స్. ఇప్పుడు ఒక్కొక్క సర్వర్‌ని తీసుకోవాలంటే ఆల్మోస్ట్ 14 కన్సోల్ తీసుకోవాలి గదా! ఇక్కడ ఈ ర్యాక్ సర్వర్‌లో తర్వాత బ్లేడ్ సర్వర్‌లో ఏందంటే వన్ కన్సోల్ త్రూగా వి కెన్ మేనేజ్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డన్ అనమాట. మ్యానుఫ్యాక్చర్ అలా చేశారు. సో, దట్ యూజ్‌ఫుల్ వన్ ఆఫ్ ద యూజ్‌ఫుల్. ఓకే. కార్తిక్ సార్ ప్లీజ్ ప్రొసీడ్. యాహ్! ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాసిఫికేషన్స్ ఆఫ్ సర్వర్స్ అన్నమాట. అంటే లైక్ ఆ సర్వర్‌ని మనం ఏ రోల్‌కి అంటే దేనికి యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి దానికి డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఇస్తామన్నమాట. లైక్ సో అండ్ సో ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక సర్వర్ ఉంది. లైక్ దాన్ని మనం వెబ్‌సైట్స్‌ని హోస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో, లైక్ వెబ్‌సైట్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ హోస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో, దాన్ని ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ వెబ్ సర్వర్ అంటామన్నమాట. ఓకేనా? సో, దాంట్లో మనము హెచ్‌టిటిపి అండ్ హెచ్‌టిటిపిఎస్ రెస్పాన్స్‌కి మాత్రమే అది రెస్పాండ్ అవుతది. అంటే లైక్ మనకి ఇక్కడ గూగుల్ సర్వర్‌ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో, గూగుల్ ఈస్ ఎ వెబ్ సర్వర్ అన్నమాట. సో, ఆ గూగుల్‌ని హోస్ట్ చేసిన సర్వర్స్‌ని మనం ఏమంటామంటే వెబ్ సర్వర్స్ అంటాం. సో, అంటే దాన్ని చేసే అది అంటే అది ఫుల్‌ఫిల్ చేసే రోల్‌ని, రెస్పాన్సిబిలిటీస్‌ని బట్టి దానికి మనం డిఫరెంట్ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ చేసామనమాట. ఓకే. అందులో మనకేమేమున్నాయంటే వెబ్ సర్వర్ ఉంది. ఎఫ్‌టిపి సర్వర్ ఉంది. ఎఫ్‌టిపి సర్వర్ అంటే లైక్ ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ అంట. లైక్ మనం ఫైల్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం కోసం లైక్ ఇంటర్నల్‌గా మనం సెక్యూర్ వేలో ట్రాన్స్‌ఫర్ చేయడానికి మనం ఒక సర్వర్‌ని కాన్ఫిగర్ చేస్తామనమాట. సో, దట్ ఈస్ సర్వర్ ఈస్ నథింగ్ బట్ ఇది ఎఫ్‌టిపి సర్వర్ అనమాట. సో, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అప్‌లోడింగ్ అండ్ డౌన్‌లోడింగ్ ఫైల్స్ అనమాట. సో, దీనికి మాత్రమే అది యూజ్ అవుతది. సో, ఫైల్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి, డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి యూజ్ చేసేదాన్ని ఎఫ్‌టిపి సర్వర్ అంటాం. సో, నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఫైల్ సర్వర్. ఇది కూడా దేంట్లో అంటే ఇందులో మనకి సెక్యూరిటీ ఉంటుంది. సో, ఇందులో సెక్యూరిటీ లేదు. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ బోత్ అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి డీఎన్ఎస్ సర్వర్ ఉంది. సో, డీఎన్ఎస్ సర్వర్ ఎందుకు యూజ్ చేస్తాం మనము? డొమైన్ నేమ్స్‌ని ఐపీస్‌కి కన్వర్ట్ చేయడం కోసం, ఐపీ అడ్రెసెస్‌ని డొమైన్ నేమ్స్ కన్వర్ట్ చేయడం కోసం మనం యూజ్ చేసే సర్వర్‌ని డీఎన్ఎస్ సర్వర్ అంటాం అనమాట. ఓకే. సో, ఇట్ కన్వర్ట్స్ డొమైన్ నేమ్స్ టు ఐపీ అడ్రెస్. సో, నెక్స్ట్ డొమైన్ కంట్రోలర్. డొమైన్ కంట్రోలర్ అంటే నథింగ్ బట్ మన యాక్టివ్ డైరెక్టరీ ఏదైతే వాడుతున్నామో సో, దాన్ని మనం డొమైన్ కంట్రోలర్ అంటామనమాట. సో, యాక్టివ్ డైరెక్టరీ మనం ఎందులో అయితే ఇన్‌స్టాల్ చేస్తామో సర్వర్‌లో, ఆ ఫిజికల్ సర్వర్‌ని మనము డొమైన్ కంట్రోలర్ అంటామనమాట. సో, ఇట్ విల్ మేనేజెస్ యూజర్స్, కంప్యూటర్స్, అథెంటికేషన్ అండ్ సెక్యూరిటీ ఇన్ ఎ డొమైన్. ఓకే. సో, నెక్స్ట్ మనకి లైక్ కార్తిక్, ఇట్లా కార్తిక్ సార్ వన్ మోర్ టైమ్. ప్రీవియస్ స్లైడ్ ప్లీజ్. హ్మ్. యాహ్! ఎఫ్‌టిపి సర్వర్ అనగానే ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఏం చెప్పారంటే అప్‌లోడింగ్, డౌన్‌లోడింగ్ అని చెప్పారు కదా! అంటే ఇవి ఎందుకు వాడతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనొక వర్డ్ ఫైల్ నేను ఎవరికైనా షేర్ చేయాలి. సో, జనరల్‌గా ఏం చేస్తాం మనం జీమెయిల్ యూజ్ చేసి ఎవరికైనా మెయిల్ పంపిస్తాము. ఏదైనా ఫోటోస్ గానీ, వర్డ్ ఫైల్ గానీ వి కెన్ షేర్ ఇట్. అదెంత ఫైల్ ఉంటుంది? 1 ఎంబీయో, హార్డ్‌లీ 2 ఎంబీయో, సమ్‌టైమ్స్ 5 ఎంబీ. సరే ఒక చిన్న ఒక 10 ఫోటోస్ పంపించాలనుకోండి 10 ఎంబీ అయిపోతుంది. ఎళ్ళిపోతుంది. మెయిల్ ఎళ్ళొచ్చు. మెయిల్ త్రూగా మనం పంపియొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఫైల్ సైజ్ ఇస్ మోర్ దెన్ 20 ఎంబీ ఆర్ 50 ఎంబీ ఆర్ 1 జీబీ. సరే ఐ వాంట్ టు సెండ్ న్యూ మూవీ లేదంటే ఏదైనా అకేషన్ వీడియో ఉంది. దాన్ని పంపియాలనుకోండి. అప్పుడేందంటే వి కెనాట్ యూజ్ ద జీమెయిల్ గానీ, ఎనీ ఈమెయిల్ గానీ వాటికి రిస్ట్రిక్షన్ ఉంటుంది. 20 ఎంబీ, 25 ఎంబీ అలా ఉంటదనమాట. సో, మోర్ దెన్ దట్ వి కెనాట్ సెండ్ ఇట్ కాబట్టి ఆ టైంలో ఈ మైక్రోసాఫ్ట్ సర్వర్‌ల వాళ్ళేంటంటే ఈ ఫీచర్ ఇంక్లూడ్ చేశారన్నట్టు ఎఫ్‌టిపి అని. సో, అప్పుడేంది ఎఫ్‌టిపి సర్వర్ పెట్టి కాన్ఫిగర్ చేసిన తర్వాత మనం వి కెన్ సెండ్ మోర్ దాన్ 1 జీబీ, 2 జీబీ, 3 జీబీ ఆల్సో వి కెన్ షేర్ ఇట్. అంటే ఒక ఆల్‌మోస్ట్ 2, 3 మూవీస్ కూడా మనం పంపియొచ్చు. సో, అది. ఇంకా నెక్స్ట్ వచ్చి ఫైల్ సర్వర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకొచ్చిన తర్వాత హెచ్ఆర్ వాళ్ళుంటారు. హెచ్ఆర్ వాళ్ళందరూ కలిపి ఒక షేర్ ఫోల్డర్ ఉంటుంది. అందులో ఏముంటాయంటే క్యాండిడేట్స్ ప్రొఫైల్ ఉండొచ్చు, వాళ్ళ సాలరీస్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, లేదంటే కైండ్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు కంపెనీ. కంపెనీ డాక్యుమెంట్స్ కూడా పెట్టొచ్చు.
హెచ్ఆర్ సంబంధించిన పాలసీస్ అన్ని అందులో పెట్టుకొని దే విల్ షేర్ విత్ ఇఫ్ రిక్వైర్ విత్ సమ్‌వన్. సో, ఆ ఒక షేర్ ఫోల్డర్ ఇస్తామనమాట. ఆ ఫోల్డర్‌ని కావాలనడానికి ఫైల్ సర్వర్ కావాలి. అలాగే ఐటీ వాళ్ళున్నారు. ఐటీ వాళ్ళకి సంబంధించిన ఐటీ డాక్యుమెంట్స్ అన్ని అందులో షేర్ పెట్టుకుంటారు. ఓన్లీ ఐటీ వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటది. సో, అలాగా డిఫరెంట్ డేటా ఏదైతే ఉందో ఒక్కొక్క గ్రూప్‌కి, ఒక్కొక్క డివిజన్‌కి గాని వీ కెన్ క్రియేట్ ద ఫోల్డర్స్. డెవలపర్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ డెవలపర్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ గాని దే కెన్ స్టోర్ ఇన్ వన్ ఫోల్డర్. ఆ ఫోల్డర్‌ని షేర్ చేసుకోవచ్చు. ఎవరైతే డెవలపర్స్ ఇట్స్ కంప్లీట్‌లీ రిస్ట్రిక్షన్ అనమాట. హెచ్ఆర్ ఫోల్డర్ ఐ కెనాట్ యాక్సెస్. అప్పుడు ఏం అడగాలి? హెచ్ఆర్ హెడ్‌ని అడిగి అప్రూవల్ తీసుకొని ఐటీ వాళ్ళను మెయిల్ పంపిస్తే వాళ్ళు ఓకే. కెన్ ఐ గివ్ యాక్సెస్ అని వాళ్ళు ఓకే అంటే అప్పుడు ఇస్తాం. ఐటీ వాళ్ళది కూడా అంతే. లేదంటే ప్రాజెక్ట్ ఫోల్డర్స్ అయినా సరే. సో, ఇట్లా ఫైల్ సర్వర్ అనేది ఈస్ వన్ ఆఫ్ ద విండోస్ సర్వర్ ఫీచర్. వీ కెన్ క్రియేట్ ఎ ఫైల్ సర్వర్ యూజింగ్ ద సర్వర్ ఓఎస్ అనమాట. సో, ఇక్కడ ఎవరికి ఇంపార్టెంట్ సంబంధించినవి ఫర్ జనరల్‌గా ఎనీ కంపెనీ యూ టేక్ ఇట్ వాళ్ళక్కడ ఖచ్చితంగా మనం ఏందంటే వాళ్ళు షేర్ ఫోల్డర్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, వాళ్ళకి సంబంధించింది ఈ సర్వర్ చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అదేంటి అంటే షేర్ పాయింట్ అని. అది ఫ్యూచర్‌లో మనం దాని గురించి డిస్కస్ చేస్తాము. బట్ ఏంటంటే షేర్ పాయింట్ ఈస్ ఎ క్లౌడ్ సర్వర్ అనమాట. సింపుల్ ఇలాగే ఉంటది. బట్ క్లౌడ్. సో, ఇప్పుడైతే మీరు ఈ రోజు వరకి ఫైల్ సర్వర్ అనేది ఇట్స్ డిఫరెంట్ షేర్ ఫోల్డర్స్ యూ కెన్ క్రియేట్. ఎవరికైతే కావాలో వాళ్ళకే పర్మిషన్ ఇస్తే అదర్ పీపుల్ కెనాట్ యాక్సెస్. ఇట్స్ కంప్లీట్‌లీ సెక్యూర్డ్. నెక్స్ట్ డీఎన్ఎస్. డీఎన్ఎస్ సర్వర్ ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ మనం చదివినాం. డొమైన్ నేమ్ టు ఐపీ అడ్రెస్ అనేది ఇక్కడ కన్వర్జేషన్ అవుతుందన్నట్టు. నెక్స్ట్ డొమైన్ కంట్రోలర్. దట్స్ అగైన్ యాక్టివ్ డైరెక్టరీ. ఈ ఈ సర్వర్స్ అన్ని మనము రేపు కాన్ఫిగర్ చేస్తాం. ఆల్మోస్ట్ ద వెరీ హై ప్రియారిటీ ఈస్ యాక్టివ్ డైరెక్టరీ, డీఎన్ఎస్, డీఎస్ఏబీ. సర్వర్ ఓఎస్ ఇన్‌స్టాల్ చేస్తాము. అండ్ ఏడీ, డీఎన్ఎస్, డీఎస్ఏబీ మస్ట్ అనమాట. ఒక డొమైన్, ఒక కంపెనీ ఆఫీస్‌కి ఇవి ఖచ్చితంగా అవసరం. యాక్టివ్ డైరెక్టరీ ఏం చేస్తది? అందులో జీవన్, కార్తీక్ ఇట్లా అన్ని నేమ్స్ క్రియేట్ చేసి వాళ్ళకొక నంబర్ ఇస్తుంది. ఆ నంబర్ త్రూ వాళ్ళు ఈ సిస్టమ్ లాగిన్ అవుతారనమాట. అథెంటికేషన్ అంటే ఇప్పుడు నా సిస్టమ్ నాకు మాత్రమే లాగిన్ అవుతది. వేరే వాళ్ళు చేయలేరు. ఎందుకంటే ఇట్స్ అసైన్డ్ టు మీ అండ్ మై యూజర్ నేమ్ కెన్ ఓన్లీ లాగిన్ టు దేర్ ల్యాప్‌టాప్. సో, ఇలా యాక్టివ్ డైరెక్టరీలో ఇలాగా యూజర్స్ ఉంటుంది. తర్వాత మళ్ళీ అందులో గ్రూప్స్ ఉంటాయి. సో, ఇవన్నీ అందులో యాక్సెస్ అథెంటికేషన్ ఇవన్నీ ఇందులో జరుగుతాయి. ఓకే. ఫైన్ కార్తీక్ సార్. ప్లీజ్ క్యారీ ఆన్. యెస్. ఓకే. సో, నెక్స్ట్ మనకి ఇంటర్నల్ కాంపోనెంట్స్. సో, సేమ్ లైక్ మనకి డెస్క్‌టాప్‌లో ఎలాగైతే కాంపోనెంట్స్ ఉంటాయో, సేమ్ మనకు సర్వర్‌లో కూడా సేమ్ కాంపోనెంట్స్ ఉంటాయి. లైక్ మదర్ బోర్డ్ ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది, మెమరీ, ర్యామ్ ఉంటుంది, నెక్స్ట్ స్టోరేజ్ ఉంటది, నెక్స్ట్ పవర్ సప్లై మనం ఇవ్వాలి. సో, నెక్స్ట్ మళ్ళీ నిక్ కార్డ్ ఉంటుంది. దాని తర్వాత ఇది RAID కంట్రోలర్ ఒకటి ఎక్స్ట్రా అనమాట. సో, RAID కంట్రోలర్ ఎందుకు అంటే, లైక్ మనం డిస్క్స్ ఏవైతే హార్డ్ డిస్క్ ఇందులో పెడతాం కదా! సో, స్టోరేజ్‌కి యూజ్ చేసే డివైసెస్ ఉంటాయి కదా! సో, దానికి రిడెండెన్సీ కోసం అంటే లైక్ ఎప్పుడైనా మనకి లైక్ ఒక డిస్క్ ఫెయిల్ అయినా, ఒక డిస్క్ లైక్ నార్మల్‌గా వర్క్ అవ్వకపోయినా గానీ, దాంట్లో ఏమైనా ఎర్రర్స్ వచ్చి ఒక డిస్క్ ఫెయిల్ అవుతే, సో, దాని ప్లేస్‌లో ఇంకొక డిస్క్ రీప్లేస్ అవుతుందన్నమాట ఆటోమేటికల్‌గా. సో, మనము ఒక ఎక్స్ట్రా డిస్క్‌ని RAID డిస్క్ లాగా కాన్ఫిగర్ చేసి సర్వర్‌కి ఇస్తామన్నమాట. సో, సర్వర్‌కి ఇచ్చినప్పుడు లైక్ ఎప్పుడైనా ఆ ఉన్న లైక్ మెయిన్ డిస్క్ ఉంది కదా! సో, ఆ డిస్క్ ఎప్పుడైనా ఎర్రర్ వచ్చినా, దాంట్లో ఏమైనా ఫాల్టీ వచ్చి అది లైక్ డిస్క్ డ్యామేజ్ అయినప్పుడు, ఈ ఎక్స్ట్రా అయితే RAID డిస్క్ అనేది ఎక్స్ట్రా మనం ఇస్తామో, సో, ఆ డిస్క్‌ని మనము ఈ డిస్క్ కింద అసైన్ చేస్తుందన్నమాట. సో, దానికోసం మనము ఈ RAID కంట్రోలర్‌ని యూజ్ చేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ సిస్టమ్. ఇది సేమ్ లైక్ దాంట్లో ఉన్న ఇంటర్నల్ పార్ట్స్ నుంచి వచ్చిన హీట్‌ని రెడ్యూస్ చేయడం కోసం మనం కూలింగ్ సిస్టమ్‌ని పెడతాం. సో, నెక్స్ట్ బయోస్ ఫ్రేమ్‌వేర్ ఉంటుంది. సో, నెక్స్ట్ సేమ్ ఇది. సో, లైక్ సేమ్ కాంపోనెంట్స్ ఉంటాయి. కాకపోతే సర్వర్స్ ఆర్ నథింగ్ బట్ హై ఎండ్ మెషిన్స్ అనమాట. సో, సీపీయూ ప్రాసెసింగ్ పవర్ ఇంక్రీజ్ ఉంటుంది. సో, ర్యామ్ యూసేజ్ చేయడం ఇంక్రీజ్ ఉంటుంది. స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, అట్లా లైక్ కాంపోనెంట్స్ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువుంటుంది తప్ప లైక్ కాంపోనెంట్స్ అనేవి ఎక్స్‌ట్రా ఏముండవు. సో, సేమ్ మన డెస్క్‌టాప్‌లో ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో సర్వర్‌లో కూడా సేమ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే. Karthik sir, one more time. See, again, as Karthik sir told, laptop ki, server ki almost same ఉంటుంది. ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ సర్వర్‌కి ఆల్ సేమ్ ఉంటుంది. సార్ చెప్పినట్టు ఇన్ దట్ RAID హార్డ్ డిస్క్ అనేది RAID కాన్ఫిగరేషన్ ఉంటాయి. వాట్ ఈస్ RAID అంటే ఇక్కడ ఏందంటే వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్ ఉంది. అందులో ఓఎస్ ఇన్‌స్టాల్ చేసి వర్క్ చేస్తున్నారు. హార్డ్ డిస్క్ క్రాష్ అయిపోతే వి కెనాట్ డూ ఎనీథింగ్. అవసరం వస్తే ఇంకా వి డోంట్ నో వెదర్ డేటా ఆల్సో వి మే లాస్ ఆర్ కంప్లీట్‌గా ఓఎస్ అనేది బూట్ అవ్వదు. మీ సిస్టమ్ పనిచేయదు. బట్ సర్వర్స్ ఏందంటే హై ప్రియారిటీ గదా! ఐ మీన్ చాలా క్రిటికల్ గదా! సో, మరి వాటిలో గూడా హార్డ్ డిస్క్ పోతే ఎలా? అనేసి వాళ్ళేం ఆలోచించారంటే ఓకే. ఎక్కువ హార్డ్ డిస్క్ ఫెయిల్ అవుతది గాబట్టి జనరల్‌గా సో, వాళ్ళేం చేశారంటే
కంప్లీట్‌గా ఒక 5 హార్డ్ డిస్క్‌లు తీసుకున్నారు. కస్టమర్ రిక్వైర్మెంట్ చెప్తారనమాట. క్లయింట్ ఏం చెప్తారంటే, నాకు ఒక హార్డ్ డిస్క్ పోయినా నా సర్వర్ పనిచేయాలి. ఇంకోరంటారు నాకు 2 హార్డ్ డిస్క్‌లు పోయినా నా సర్వర్ పనిచేయాలి. 5 హార్డ్ డిస్క్‌లు పోయినా నా సర్వర్ పనిచేయాలి. ఎందుకంటే నాది వెరీ క్రిటికల్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ టాలీ అనుకోండి, ఎస్ఏపీ అనుకోండి, ఎనీ అప్లికేషన్ నాకు బేస్డ్ ఆన్ ద క్రిటికల్ ఎంత అవసరమో చాలా ఇంపార్టెంట్ సర్వర్ అది. అది మేము డౌన్ టైమ్ హార్డ్ డిస్క్ పోయిందంటే హార్డ్ డిస్క్ ఏసి, ఓఎస్ ఇన్‌స్టాల్ చేసి, అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసే వరకు ఆల్మోస్ట్ 7-8 అవర్స్. బట్ ఐ కెనాట్ బేర్ దట్ వన్. 10 మినిట్స్ కూడా నేను బేర్ చేయలేను. సో, అలాంటప్పుడు ఏందంటే వాళ్ళు అడుగుతారు. మన ఐటీ వాళ్ళు అని అడుగుతారనమాట. హౌ యువర్ క్రిటికల్ యువర్ సర్వర్ అంటే అప్పుడేం చెప్తాం మనము, యాహ్! మా సర్వర్ చాలా క్రిటికల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ 5 హార్డ్ డిస్క్ కావాలంటే RAID 0, RAID 1, RAID 2, RAID 3, RAID 4 అని దేర్ ఆర్ ఆప్షన్స్. ఫ్యూచర్‌లో దాని గురించి చదువుకుంటాము. యాస్ ఆఫ్ నౌ సర్వర్స్ అయితే జనరల్‌గా RAIDలో కాన్ఫిగర్ చేస్తాము. ఎందుకంటే ఇట్స్ క్రిటికల్ అనుకోండి కాబట్టి. ఓకే. హోప్ యూ గాట్ ఇట్. జస్ట్ అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ సార్. హాయ్ సార్. హలో సార్. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. సూపర్. సూపర్. హాయ్ సార్. అట్లీస్ట్ 10 హాయిలొచ్చినాయి. ఇంకా 10 కామ్. చెప్పండి అందరూ. లేదంటే జాన్ అయ్యి పక్కకు పడేసినట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. హాయ్ సార్. ఓకే. ఓకే. ఫైన్. కార్తీక్ సార్ ప్లీజ్ క్యారీ ఆన్. యెస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీచర్స్ ఆఫ్ ది సర్వర్స్ అనమాట. సో సర్వర్‌లో మెయిన్ ఫీచర్స్ ఏమేంటివి అంటే లైక్ మనకి సేమ్ మళ్ళీ డీఎన్ఎస్ అనేది సర్వర్‌లో ఒక ఫీచర్. సో దీని ఫీచర్ ఏం చేస్తుంది అంటే డొమైన్ నేమ్స్‌ని ఐపీ అడ్రెస్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డీహెచ్‌సిపీ కూడా ఈ సర్వర్స్‌లో ఒక ఫీచర్ అనమాట. సో సర్వర్స్‌లో ఉన్న రోల్స్‌లో ఒక రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మనకి డీహెచ్‌సిపీ. సో నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్. ఇందులో మనం సెంట్రలైజ్ సిస్టమ్ కోసం యూజర్స్ ఇంకా కంప్యూటర్స్‌ని రిసోర్సెస్‌ని మేనేజ్ చేయడం కోసం మనము ఈ రోల్‌ని వాడతాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రూప్ పాలిసీ మేనేజ్మెంట్ కన్సోల్. సో గ్రూప్ పాలిసీ మేనేజ్మెంట్ కన్సోల్‌లో ఏం చేస్తామంటే సో మనం ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీలో సెంట్రలైజ్డ్‌గా మనం ఒక డొమైన్‌ని ప్రిపేర్ చేస్తామన్నమాట. సో డొమైన్‌ని ప్రిపేర్ చేసాము. సో అందులో వాళ్ళ ఉన్న యూజర్స్‌ని, రిసోర్సెస్‌ని మనము లైక్ వాటిని కంట్రోల్ చేయడం కోసం మనము కొన్ని పాలిసీస్‌ని క్రియేట్ చేస్తామనమాట. సో ఆ కొన్ని పాలిసీస్‌ని ఎక్కడ క్రియేట్ చేస్తామంటే గ్రూప్ పాలిసీ మేనేజ్మెంట్ కన్సోల్‌లో క్రియేట్ చేస్తామనమాట. సో ఇందులో మనము పాలిసీస్ కాన్ఫిగర్ చేసి వాటికి ఇంప్లిమెంట్ చేయడం కోసం మనకి ఈ కన్సోల్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫైల్స్ అండ్ ప్రింట్ సర్వర్స్ అనమాట. సో మనం సేమ్ ఫైల్స్‌ని స్టోరేజ్ చేయడం కోసం నెక్స్ట్ మళ్ళీ ప్రింటర్స్‌ని యాక్సెస్ చేయడం కోసం కూడా మనము కొన్ని సర్వర్స్‌ని క్రియేట్ చేస్తామనమాట. సో దానికోసం ఈ ఫైల్స్ అండ్ ప్రింట్ సర్వర్స్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి వెబ్ సర్వర్స్. వెబ్ సర్వర్స్ అంటే వెబ్‌సైట్స్ కానీ, వెబ్ అప్లికేషన్స్ కానీ హోస్ట్ చేయడం కోసం వెబ్ సర్వర్స్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్‌టిపి సర్వర్స్. ఎఫ్‌టిపి సర్వర్స్ ఏం చేస్తాయి మనకి సెక్యూర్‌గా ఫైల్ ట్రాన్స్‌ఫర్ కోసం మనకి ఎఫ్‌టిపి సర్వర్స్ యూజ్ చేస్తాం. లైక్ క్లయింట్‌కి, సర్వర్‌కి మనకి మధ్యలో ఫైల్ ట్రాన్స్‌ఫర్స్‌కి యూజ్ చేయడం కోసం మనం ఎఫ్‌టిపి సర్వర్స్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి రిమోట్ డెస్క్‌టాప్ సర్వర్స్. రిమోట్ డెస్క్‌టాప్ సర్వర్స్ అంటే ఫిజికల్ హార్డ్‌వేర్‌ని మల్టిపుల్ యూజర్స్ వాడుతున్నారు ఇప్పుడు. సో మల్టిపుల్ యూజర్స్ వాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సో వాళ్ళ సిస్టమ్ నుంచి క్లయింట్ డివైస్ నుంచి మనము సర్వర్‌ని మనం యాక్సెస్ చేయగలుగుతాం. ఎట్లా యాక్సెస్ చేయగలుగుతాం అంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ రిమోట్ డెస్క్‌టాప్ సర్వీసెస్ అనమాట. సో ఈ ఆర్‌డిపి సర్వీసెస్ యూజ్ చేసుకొని రిమోట్‌లీ మనం ఫిజికల్ కనెక్షన్ ఏం లేకుండా సర్వర్ నుంచి మనకి ఫిజికల్ కనెక్షన్ ఏం లేకుండా డొమైన్‌లో ఉంది కాబట్టి సో ఆ రిసోర్సెస్‌ని మనము అలా ఈ రిమోట్ డెస్క్‌టాప్ సర్వీసెస్ యూజ్ చేసుకొని వాటిని మనం యాక్సెస్ చేసుకొని డేటా గాని, రిసోర్సెస్ కానీ యూజ్ చేసుకుంటాం అనమాట. సో దానికోసం మనకి రిమోట్ డెస్క్‌టాప్ సర్వీసెస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాకప్ అండ్ రికవరీ. సో అదే మనం చెప్పాం కదా ఇప్పుడు సర్వర్స్‌లో హై ఎండ్ మెషిన్స్ ఉంటాయి. సో హై ఎండ్ డేటా అనేది చాలా క్రిటికల్ డేటా ఉంటుంది కాబట్టి మనము బ్యాకప్ ఇంకా రికవరీని కూడా మనం సర్వర్స్‌లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వర్చువలైజేషన్ సపోర్ట్. సో ఫిజికల్ సర్వర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక్కటే సర్వర్ కింద యూజ్ చేయకుండా దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్‌లో ఆ ఉన్న సర్వర్‌ని మనము మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ కింద కన్వర్ట్ చేయొచ్చన్నమాట. అంటే ఒక్క ఫిజికల్ సర్వర్‌ని మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ కింద కన్వర్ట్ చేసి మనము ఒక్కొక్క మెషిన్‌ని మనం ఇండివిడ్యువల్‌గా యూజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ వర్చువలైజేషన్ సపోర్ట్ అనమాట. సో ఏదైతే మనం ఫిజికల్‌గా ఒక హార్డ్‌వేర్ ఉందో లైక్ ఒకటే హార్డ్‌వేర్‌లో మనం ఇప్పుడు మనకి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయని చెప్తున్నాం. సో మన కంపెనీలో డీఎన్ఎస్ కావాలి, డీహెచ్‌సిపీ కావాలి, యాక్టివ్ డైరెక్టరీ కావాలి. సో 3 కావాలన్నప్పుడు మనము 3 ఫిజికల్ సర్వర్స్ తీసుకొని రాకుండా 1 ఒక హై ఎండ్ ఫిజికల్ సర్వర్ తీసుకొచ్చి దాన్ని వర్చువలైజేషన్ చేసి దాంట్లో 3 వర్చువల్ మెషిన్స్‌లో మనము ఈ 3 డిఫరెంట్ సర్వర్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ వర్చువలైజేషన్ అనమాట. ఓకే. యాహ్! కార్తీక్ సార్ 1 పాయింట్. సో అగైన్ హియర్ వాట్ ఆర్ ద సర్వర్స్ ఫీచర్స్ అంటే యూ షుడ్ ఏబుల్ టు టెల్ దిస్ వన్. యూ కెన్ క్రియేట్ ద యాక్టివ్ డైరెక్టరీ, డీఎన్ఎస్, డీహెచ్‌సిపీ, ఫైల్ సర్వర్, ప్రింట్ సర్వర్, వెబ్ సర్వర్, ఎఫ్‌టిపి సర్వర్, రిమోట్ డెస్క్‌టాప్ సర్వర్, బ్యాకప్ అండ్ రికవరీ,
and virtualization, right? So these are the features inbuilt. They gave it in the server OS. సర్వర్ ఓఎస్ నుంచే మనం ఇవన్నీ కాన్ఫిగర్ చేయొచ్చు. వీఆర్ నాట్ యూజింగ్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ ఫైల్ సర్వర్ అంటాడు. అనగానే ఎలా చేస్తారు మీరు అంటే, దెర్ ఆర్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉన్నాయి, బట్ యూజింగ్ ద సర్వర్ యాజ్ అ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గా మనం ఏంటంటే, ఎస్ సార్ వీ కెన్ క్రియేట్ ద సర్వర్ యూజింగ్ ద విండోస్ సర్వర్ ఓఎస్. If you take the latest OS also, Server 2022 or 18 or very late old servers lo kuda cheyochu, but latest is recommended. So Server 2022 is the latest as of now. I mean 25 also released, but still 22 you can use it. So here ఏంటంటే డిఎన్ఎస్, డిఎస్సిపి, యాక్టివ్ డైరెక్టరీ, దీస్ ఆర్ మ్యాండటరీ ఫర్ సిస్టమ్ మెయింటైనింగ్ ఆఫ్ కంపెనీ సిస్టమ్స్. అన్ని డొమైన్లే ఉండాలి. తర్వాత వాళ్ళకి యూజర్ నేమ్స్, వాటికి పాస్వర్డ్స్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవన్నీ దాంట్లో చేసుకోవచ్చు అనమాట. వెరాజ్ కమింగ్ టు ఎవరైతే ఇప్పుడు సర్వర్ ని ఇంకా అడిగాడు అనుకో, వాట్ ఆర్ ద ఫీచర్స్ అని, ఈ ఫైల్ సర్వర్ కానీ, తర్వాత ఎఫ్టిపి కానీ, ప్రింట్ సర్వర్ అంటే ఏంటి, ఆల్రెడీ సార్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ప్రీవియస్ క్లాసెస్ లో. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రింటర్ ఉంది, నాకు కాన్ఫిగర్ చేయడానికి ఐ కెన్ యూజ్ ఇట్. నేను నాకు ల్యాప్టాప్ కనెక్ట్ చేయడమో లేదా డెస్క్టాప్ కనెక్ట్ చేసి ఆ ప్రింటర్ వాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ పర్సన్, ఆయన ఏం చేస్తాడు, వెళ్ళి దాని కనెక్షన్ తీసేసి ఆయన ల్యాప్టాప్ పెట్టుకొని ఈ విల్ గివ్ ద ప్రింట్. ఇలా 100 మంది చేయాలంటే 100 మంది ఎవ్రీడే వచ్చి లైన్ లో నిలబడి ల్యాండ్ తీసి కేబుల్ తీసి మన ల్యాప్టాప్ పెట్టేసి చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో అందుకని నెట్వర్క్ ప్రింటర్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. నెట్వర్క్ ప్రింటర్ అనేది దాని ఐపీ అడ్రస్ బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. సో ఐపీ అడ్రస్ అనేది దానికి ఒక స్టాటిక్ ఐపీ ఇస్తాము. అగైన్ స్టాటిక్ ఐపీ, డైనమిక్ ఐపీ, రైట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఐపీ అడ్రస్ డైలీ మారింది అనుకో, డిఎస్సీ డైలీ ఒక ఐపీ ఇచ్చింది అనుకో, ప్రింటర్ పనిచేయదు ఇక. ఎందుకంటే దానికి అడ్రస్ తెలియదు నాకు, దాని డివైస్ లొకేషన్ ఏంటి అంటే సో ఐపీ అడ్రస్ నేను స్టాటిక్ గా ఇచ్చేసి ఈ ప్రింట్ సర్వర్లో నేను కాన్ఫిగర్ చేసి గైస్ దానికి ఒక పేరు పెడతాను, ఏమని, నెట్వర్క్ ప్రింటర్ 1 అని. సో అందరికి ఆ షేర్ లో కొట్టగానే నా ల్యాప్టాప్ లో ఐ కెన్ ఇన్స్టాల్ ద డ్రైవర్స్. అట్లా 100,000 పీపుల్ కెన్ ఇన్స్టాల్ దోస్ డ్రైవర్. ఇన్స్టాల్ చేసేసుకొని ఇఫ్ దే విల్ గివ్ ద ప్రింట్, ఆటోమేటిక్లీ దే విల్ కమ్ ఇన్ ద డొమైన్. సో ఈ ప్రింట్ సర్వర్, ఈ దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ సర్వర్స్. ఎవరైనా అడిగితే మాత్రం యూ షుడ్ ఏబుల్ టు టెల్. ఇంకా ఏంటి ఫీచర్స్ అంటే జీపీ, గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్, జీపీఎంసీ, రైట్. సో ఇది లాస్ట్ టైం మనం డిస్కస్ చేస్తాం. ఏంటంటే నా కంపెనీలో పాస్వర్డ్ పాలసీ ఉండాలి. ఏమని, ఎవ్రీ 60 days కి పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోవాలి. 1 week బిఫోర్ ఐ షుడ్ గెట్ ద అలర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ స్క్రీన్ చెప్పాను కదా, ఐశ్వర్య ఫోటో వద్దు నాకు, ఐ వాంట్ టు పుట్ ఏ డిఫరెంట్ ఓన్లీ కంపెనీ లోగోతో ఒక ఏమంటారు ఆ స్క్రీన్ సేవర్ డెస్క్టాప్ ఫోటో రావాలి, వేరే ఏవి రావద్దు. సో అలాంటి పాలసీస్ కానీ, ఇంకా లైక్ లాట్ ఆఫ్ ప్రింటర్ సర్వర్ కానీ కొన్ని ప్రింటర్స్ రిస్ట్రిక్ట్ చేసినట్టు, వాటి నుంచి మాత్రమే ప్రింట్ వచ్చేలాగా, ఎనీథింగ్ లైక్ లాట్ ఆఫ్ గ్రూప్ పాలసీస్ విల్ డిస్కస్. దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద టుమారో ప్రాక్టికల్ క్లాస్. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. లేదంటే ఇంకోటి, ద బ్యాకప్ రికవరీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వర్ హియర్. ఓకే, బ్యాకప్ రికవరీ అంటే ఇంతకుముందు మనం ఫైల్ సర్వర్ అన్నాం కదా, అక్కడ ఆల్రెడీ దే సేవ్డ్ లాట్ ఆఫ్ కంపెనీ ఇన్ఫర్మేషన్, అవునా. బై మిస్టేక్ వన్ ఆఫ్ మై కొలీగ్, నేను ఐటీలో నేను, కార్తిక్, నందిని మేడం వీళ్ళందరం ఉన్నాము. సడన్ గా ఏమైందంటే బై అన్ఫార్చునేట్లీ ఒక డెలీట్ చేశారు ఫైల్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపెనీ ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంది. సో వీ కెన్ రికవర్ ఇట్. హౌ టు రికవర్? ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ టు సేవ్ ద ఫైల్ సర్వర్ నుంచి, వెదర్ వీ కెన్ డూ ఇట్ ఇన్ ద టేప్స్ ఆర్ ఇన్ సమ్వేర్ ఇంకో హార్డ్ డిస్క్ కానీ, వీ కెన్ కీప్ ఇట్ అనమాట. సో ఆ బ్యాకప్ స్కెడ్యూల్స్ అవన్నీ కంప్లీట్ బిగ్ టాపిక్. ఐ థింక్ నేను ఈరోజు వాట్సాప్ లో షేర్ చేస్తాను. వన్ ఆఫ్ ద కంపెనీస్ లుకింగ్ ఫర్ ది బ్యాకప్ అడ్మిన్. సో అంటే బ్యాకప్ మీదనే ఒక 10 members పనిచేస్తారు ఒక చిన్న కంపెనీ తీసుకుంటే. ఇట్స్ కైండ్ ఆఫ్ హ్యూజ్ జాబ్. బట్ మనం ఏంటంటే ఐ షుడ్ నో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద విండోస్ ఫీచర్. ఆర్ దెర్ ఈస్ ఎ థర్డ్ పార్టీ అప్లికేషన్ ఆల్సో, కామ్వాల్డ్ బ్యాకప్ అని, సిమెట్రిక్ బ్యాకప్ అని. దర్ ఆర్ మెనీ అప్లికేషన్స్ అవైలబుల్ అవుట్ సైడ్ మార్కెట్. ఎందుకంటే అంత క్రిటికల్ కాబట్టి. విండోస్ ఫీచర్ ఉంది, బట్ వెరీ లిమిటెడ్. నాకు రకరకాల ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ ఫోల్డర్ మాత్రం ఎవ్రీ 1 hour తీసుకోవాలి, ఐటీ ఫోల్డర్ మాత్రం వీక్లీ వన్సే బ్యాకప్ తీసుకోవాలి. ఇలా ఉంటాయి అనమాట. సో మంత్లీ వచ్చేసి ఇవన్నీ డిస్క్ నుంచి టేప్కి వెళ్ళాలి. ఇవంటే ఒక బ్యాకప్ ఇదే పని చేయలేడు కదా. దేర్ ఇస్ వీ కెన్ క్రియేట్ జాబ్స్ అనమాట అందులో. ఏమని, హెచ్ఆర్ ఫోల్డర్ ఎవ్రీ 1 minute కి ఇందులో అప్డేట్ అయిపోయి బ్యాకప్ సర్వర్కి వెళ్ళిపోవాలి. వేరాజ్ ఐటీ అంత క్రిటికల్ కాదు కాబట్టి, యూజర్ డాక్యుమెంట్స్ అవే ఉంటాయి కాబట్టి
ఓకే. నాకు వీక్లీ వన్స్ అయినా పర్లేదు. డైలీ 1 టైమ్ అయినా పర్లేదు. ఎప్పుడు అవ్వాలి? అందరూ ఆఫీస్ వెళ్ళిపోయిన తర్వాత 7-8 నైట్ తర్వాత బ్యాకప్ అవ్వాలి. ఒక 1 అవర్ బ్యాకప్ పడుతుంది. ఆ బ్యాకప్ అంతా వెళ్ళిపోయి అందులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డిలీట్ చేస్తే వి కెన్ రిస్టోర్ ఇట్ ఫ్రమ్ ద బ్యాకప్ సర్వర్. సో ఇదనమాట. ఇంక వర్చువల్ సపోర్ట్ అంటే నెక్స్ట్ అగైన్ హైపర్-వి అనే ఒక కాన్సెప్ట్ విండోస్ సర్వర్ ఫీచర్. ఇది కాకుండా బయట VMware అని ఉంది. అగైన్ థర్డ్ పార్టీ. అంటే వెన్ యూ సే థర్డ్ పార్టీ ఏందంటే మార్కెట్‌లో ఉన్న హ్యూజ్ రిక్వైర్మెంట్ బట్టి హైపర్-వి యొక్క వర్చువలైజేషన్ ఒకటే సర్వర్‌ని వి కెన్ స్ప్లిట్ ఇంటూ 10 సర్వర్స్. అంటే 10 ఉన్న లోపల ఏం చేశాను నేను ఐ స్పెంట్ లాట్ ఆఫ్ మనీ ఫర్ ద సర్వర్. ఒక 10-25 లాక్స్ పెట్టి సర్వర్ కొన్నాను. అందులో అన్ని డ్యూయల్ కంట్రోలర్స్ ఉన్నాయి. ఒకటే సర్వర్‌గా వాడడం ఎందుకు? దాన్ని కూడా హైపర్-వి అని ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఐ విల్ మేక్ ఇట్ 20 సర్వర్స్. 20 సర్వర్‌లు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్‌కి 1000 హార్డ్ డిస్క్ ఇస్తాను. సమ్ 20 జీబీ ర్యామ్ ఇస్తాను. ప్రాసెసర్ ఐ విల్ షేర్ ఇట్. ఈ ఆప్షన్స్ అన్ని హైపర్-వి అనే ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్ త్రూగా వి కెన్ డూ ఇట్ అన్నట్టు. ఒకటే సర్వర్‌ని వి కెన్ డూ ద మల్టిపుల్. దట్ ఇస్ హౌ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ విండోస్ సర్వర్. సో అది. ఎనీ డౌట్? నో సార్. సూపర్. సార్ ఎన్ని రోజులు నెక్స్ట్. ఉంటాయి సార్ సర్వర్‌లో? యాహ్! సారీ? సార్ డేటా ఎన్ని రోజులు ఉంటాయి సార్ సర్వర్‌లో? ఎన్ని రోజులంటే అంటిల్ యూ డిలీట్. వెరీ అంటే సింపుల్. ఇప్పుడు వెరీ బ్యాకప్ సింపుల్ స్టోరేజ్ అన్నమాట. దాంట్లో మనం డేటా పెడతాము. అది ఇన్ని రోజులు ఉండాలంటే బ్యాకప్ సర్వర్‌లో యూ కెన్ రైట్ ద జాబ్స్. నేనేమంటున్నాను, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ సర్వర్ డేటా అంతా వచ్చి బ్యాకప్ సర్వర్‌లో ఉంటుంది. అక్కడ బ్యాకప్ జాబ్స్ క్రియేట్ చేస్తాము. ఆ డేటాను తీసుకెళ్ళి టేప్‌లో వేస్తుంది. టేప్స్ ఉంటాయి కదా! నార్మల్‌గా జనరల్ వీళ్ళు కాల్ ఇన్ బ్యాకప్ హార్డ్ డిస్కే కావచ్చు, టేపే కావచ్చు. దాంట్లో దాంట్లో బ్యాకప్ చేస్తాను. ఆ బ్యాకప్ తీసుకొని ఐ విల్ కీప్ ఇట్ నాట్ ఇన్ ఆఫీస్. ఎందుకంటే ఎర్త్‌క్వేక్, ఫైర్ తర్వాత సునామీ లాంటిది వచ్చినప్పుడు ఏమైద్ది? పవర్ ఇష్యూ వచ్చి ఫైర్ వచ్చిందనుకోండి, డేటా లాస్ అయితా. సో, అందుకోసం అని ఏం చేస్తానంటే దీన్ని తీసుకెళ్ళి ఔట్ ఆఫ్ ద సిటీ ఒక ప్లేస్‌లో నేను కొందరుంటారు. దేర్ ఈస్ సమ్ వెండర్స్ దే కెన్ స్టోర్ ఆల్ డేటా ఇన్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద వెండర్ ఐరన్ మౌంటైన్ అని. వాళ్ళు వరల్డ్ ఫేమస్. వాళ్ళేందంటే ఎవ్రీ సిటీకి ఔట్‌స్కర్ట్స్‌లో కొంచెం సేఫ్‌గా జీపీఎస్ ట్రాకింగ్ ఆ వెహికల్ వెళ్ళేటప్పుడు డేటా వెళ్ళేటప్పుడు కూడా మనం ట్రాక్ చేయొచ్చనమాట. సో, అలా వన్ ఆఫ్ ద లాస్ట్ కంపెనీలో మేము అలాగే చేసేవాళ్ళం. ఏందంటే డేటా అంతా తీసుకొనెళ్ళి ఈ టేప్స్‌లో తీసుకొచ్చేవాళ్ళము. ఒక్కొక్క వీక్లీ వన్స్ దట్ వ్యాన్ విల్ కమ్. దే విల్ కలెక్ట్ ద టేప్స్ అండ్ గో. సమ్ పీపుల్ ఏందంటే ఎవ్రీ డే దే వాంట్ టు ఇట్స్ వెరీ క్రిటికల్ అయితే ఎవ్రీ డే కూడా దే వాంట్ టు టేక్ ద టేప్స్ టు దేర్ ఇన్వెంటరీ స్టోరేజ్ అనమాట. అక్కడ పెట్టేసుకొని వాళ్ళు అక్కడ ఫైర్ ఈవెన్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఇవన్నీ పెడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌బీఐ బ్యాంక్ స్టేట్ అనుకోండి. వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. సో, ఎనీ క్రిటికల్ డేటా దే కెన్ యూజ్ అవర్. ఇప్పుడు నౌ-ఏ-డేస్ ఏమవుతుంది అంటే క్లౌడ్‌లో వెళ్తున్నారు. క్లౌడ్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ ముంబై. ముంబైకి ఒకటే స్టోరేజ్ అవ్వకుండా ఐ కుడ్ పుట్ ఐర్లాండ్. ఐ కెన్ చూజ్ ఇట్ అనమాట. మల్టిపుల్ వరల్డ్‌లో డిఫరెంట్ ప్లేసెస్‌లో ఈ డేటా కాపీ కావాలనుకుంటే దే విల్ డూ ఇట్. అంటే మనమే చేస్తాము. మనకు ఆప్షన్ ఇస్తారు. నాకు ఐ వాంట్ టు స్టోర్ ద డేటా న్యూ జెర్సీ సిటీ అండ్ ఐర్లాండ్ అట్ ద సేమ్ టైమ్ బాంబే. ఓకే. ఫైన్. దే విల్ గివ్ అంటే నేను ఒకటే దగ్గర కాపీ చేస్తాను. ఆటోమేటిక్‌గా అది వెళ్లి అక్కడ స్టోర్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ బాంబే ఏదైనా ఇష్యూ వచ్చింది. డేటా సెంటర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. బట్ ఐ కెన్ యాక్సెస్ డేటా ఫ్రమ్ దేర్. బట్ ఐ యామ్ నాట్ అవేర్. నాకు తెలీదు. సెకండ్స్ అనమాట. వి కెనాట్ సీ ఈవెన్ ఎనీ డిలే ఇన్ ద యాక్సెసింగ్ ద డేటా. అంత ఫాస్ట్‌గా ఉంటుంది. సో, దట్ ఈస్ హౌ ఏడబ్ల్యూఎస్ ఏందంటే వాళ్ళంతా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అంటే అర్థమైంది. ఇదే సర్వర్‌ని మన ఆఫీస్‌లో పెట్టుకుంటే ఆన్ ప్రెమ్ సర్వర్ అంటారు. క్లౌడ్ ఏం చేస్తాడంటే వాడు ఈ విల్ హావ్ ద వరల్డ్ వైడ్ సమ్ 20 లొకేషన్స్ అనుకోండి. 20 లొకేషన్స్‌లో వాటి డేటా సెంటర్ ఉంటాయి. వాడికి నాకు 100 జీబీ స్టోరేజ్ కావాలి అన్నాను. ఓన్లీ బాంబే అయితే సమ్ రూ. 100. ఐ వాంట్ ఇన్ జెర్సీ సిటీ అంటే రూ. 300. ఐ వాంట్ ఇన్ ఐర్లాండ్ ఆల్సో రూ. 500. యూ విల్ చార్జ్ ఫర్ ది 1 అవర్ 2 అవర్స్ కానీ చార్జ్ చేస్తుంటాడు. సో, క్లౌడ్ అంటే ఇంటెన్షన్ మెగాల్లో ఏమి ఉండదు. ఓకే. దిస్ కైండ్ ఆఫ్ అదర్ లొకేషన్స్ విచ్ ఓకే. ఇస్ సేఫ్లీ అండ్ సెక్యూర్డ్. వాడి దగ్గర ఏంటంటే అన్ని సెక్యూర్ ఇన్ఫర్మేషన్ ఫైర్ వాల్ బాగుంటది. పాలిసీస్ ఉంటాయి. ఎవరు హ్యాక్ చేయలేరు. డేటా ఇస్ ఓన్లీ యాక్సెసిబుల్ టు యూ. దీస్ ఆర్ ద థింగ్స్ విల్ బి హ్యాపెనింగ్. ఓకే. సో, యాక్చువల్లీ ఇట్స్ సార్ బిగ్ డేటా హ్యూజ్ సెంటర్స్ అంటే టాపిక్. ఇవే కదా సార్ బేసిక్‌గా? ప్లీజ్. సారీ. సార్ డేటా సెంటర్స్ అంటే ఇవే కదా సార్? డేటా సెంటర్స్ అంటే డేటా సెంటర్ ఇది. బేసిక్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్తిక్ సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రేపు ఆఫీస్‌కెళ్తాము. అక్కడ మనం ఒక డేటా సెంటర్ పెట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఐ నీడ్ ద ఇంటర్నెట్. తర్వాత సర్వర్స్ ఒక పవర్ జో, డెల్, సిస్కోనో ఈ 3 ఏదో చూజ్ చేసుకుంటాను. ఐ విల్ గెట్ సమ్ సర్వర్స్. అందులో సర్వర్ ఓఎస్ ఇన్‌స్టాల్ చేస్తాను.
తర్వాత ఈ ఐడి, డిఎన్ఎస్, డిఎస్ఏపి వాట్ ఎవర్ దేర్ రిక్వైర్మెంట్. నేను ఒక సాప్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను. ఎస్ఏపికి సంబంధించిన 3 సర్వర్లు కావాలి. 3 సర్వర్లు ఇచ్చేస్తాను. సర్వర్స్‌కి యూపీఎస్, బ్యాకప్ పవర్, ఏసీ ఇవన్నీ అవసరం. 24/7 ఏసీ ఉండాలి. ఎందుకంటే అవి హీట్ అవుతాయి. చాలా హీట్ ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. ఎందుకంటే 24/7 రన్ అవుతది. లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటాయి. ఆ పవర్ ప్రాసెసింగ్ స్పీడ్ అంత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్స్ రిక్వైర్డ్ కూల్ ఉండాలి కాబట్టి ఏసీలు మెయింటైన్ చేస్తాము. దానికి జనరేటర్ ఉండాలి, బ్యాకప్ పవర్ ఉండాలి. ఇవన్నీ ఉంటాయి. ఎనీ డేటా సెంటర్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఐసీసీ బ్యాంక్ డేటా సెంటర్ తీసుకోండి. నానక్రామ్‌గూడలో ఒక దగ్గర ఉంది. సో అక్కడ ఏంటంటే లాట్ ఆఫ్ ఈ థింగ్స్ అన్నీ ఉంటాయి అక్కడ. ఏవైతే సెక్యూర్ ఉంటుంది ఫస్ట్ లొకేషన్. తర్వాత ఐ మీన్ అటాక్స్ ఏవి కాకుండా యాంటీవైరస్ వాడడము, ఫైర్ వాల్స్ ఉండడము, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్ టు సెక్యూర్ అవర్ డేటా. ఓకే. Yeah, ఎనీ understood, డౌట్స్? sir. Understood, sir. Thank you, sir. Thank you so much. యాహ్! సో, ఇంక ఫ్యూచర్‌లో తెలుస్తుంది. బట్ ఏందంటే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాను. బట్ Okay. బ్యాకప్ అండ్ రికవరీ అనేది హ్యూజ్ కైండ్ ఆఫ్ ఏ టాపిక్ అది. బట్ రిక్వైర్మెంట్ అలాగే ఉంటది. జాబ్స్ అలాగే ఉంటాయి. బట్ వెరీ నైస్. లాట్ ఆఫ్ ఏందంటే ఒక్కొక్క టూల్ ఒక్కొక్కలాగా పనిచేస్తది. సింపుల్. కన్సోల్ ఒకలా ఉంటది. ఫైల్‌కెళ్తాము. బ్యాకప్ జాబ్స్ క్రియేట్ చేస్తాము. తర్వాత అలర్ట్ వస్తది మనకి. బ్యాకప్ ఫెయిల్ అయిందనుకోండి, విల్ గెట్ అలర్ట్. ద బ్యాకప్ ఇంజినియర్ విల్ సీ, ఓహ్! ఐ గాట్ సమ్ ఫెయిల్యూర్. వై? మేబీ సమ్ హార్డ్ డిస్క్ గాట్ ఫెయిల్యూర్. అగైన్ ఐ హావ్ ద రైట్ కాన్ఫిగరేషన్ చేసినాను. నాకు ఒకవేళ డిస్క్ పోయిన ప్రాబ్లమ్ లేదు. బట్ ఐ విల్ గెట్ ద అలర్ట్. ఏందంటే అట్‌లీస్ట్ ఐ విల్ రైజ్ ద డెల్‌తో, బాబు నా హార్డ్ డిస్క్ పోయిందిరా బాబు, కొత్తది తొందరగా తెచ్చియి అని. అంటిల్ దట్ సిస్టమ్ విల్ రన్. బేస్డ్ ఆన్ ద RAID 0, RAID 1, RAID 2 అనే కాన్సెప్ట్‌తో నేను ఆడ స్టోరేజ్ కాన్ఫిగర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెసర్ పోయింది. అప్పుడేం చేశాను, ఒక సర్వర్ కాక 2 సర్వర్‌లతో నేను డ్యూయల్ రిడెండెన్సీ లాగా పెడతాననమాట. సో, బేస్డ్ ఆన్ అప్లికేషన్స్ సర్వర్‌లో ఆల్రెడీ రిడెండెన్సీ ఉంటది. మళ్ళీ నేను నా అప్లికేషన్ చాలా క్రిటికల్ కాబట్టి 5 సర్వర్‌లు పెడతాను. 5 సర్వర్‌లో ఓన్లీ 1 అప్లికేషనే రన్ అవుతది. అంటే 4 సర్వర్స్ లాస్ అయినా మై అప్లికేషన్ విల్ రన్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఎట్ ఎ టైమ్ 4 సర్వర్‌లు పోవడం చాలా ఇబ్బంది. ఐ మీన్ వెరీ రేర్ కేస్. కాబట్టి నా అప్లికేషన్ సెక్యూర్డ్, 24/7 ఇట్స్ రన్నింగ్ అండ్ డేటా ఈస్ సేఫ్. రైట్? ఓకే. Yeah. ఐ Thank you, థింక్ sir. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. Noted. సార్ Thank you. యాహ్! ప్లీజ్. డిపెండింగ్ అపాన్ అప్లికేషన్ సర్వర్స్ ఇంక్రీజ్ అవుతాయి సార్? ఇప్పుడు అంటే నా ఇష్టం అబ్బాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఓన్ అప్లికేషన్ ఉంది. నా అప్లికేషన్ అనేది అందరూ వాడుతున్నారు. వాడుతున్నారు బావుంది. ఐయామ్ గెట్టింగ్ మనీ ఫైన్ అంతా బావుంది. సో, ఏదో ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ మన అమెజాన్ మనం అన్నీ ఆర్డర్ చేస్తే మన ఇంకోటేందది ఆన్‌లైన్ సెల్లర్స్. ఫ్లిప్‌కార్ట్. యాహ్! ఫ్లిప్‌కార్ట్ అనుకోండి. సో, ఫ్లిప్‌కార్ట్ యూ ఆర్ ద ఓనర్. నేను ఐటీ నాకిచ్చిన ప్రాజెక్టు. బాబు నాకు 100 సర్వర్‌లు కావాలి అంటే 100 సర్వర్‌లు ఇచ్చిన. సో, అతనేమంటాడంటే నేను ఇప్పుడు డిసెంబర్ 25థ్ వస్తుంది. ఐయామ్ పుట్టింగ్ సమ్ ఆఫర్. నాకు మేక్ ఇట్ 500 సర్వర్స్. ఎందుకంటే అది చాలా నేను యాపిల్ ఐఫోన్ 10,000కే ఇస్తున్నా. ఆఫర్ పెడుతున్నా. మేబీ మోస్ట్ పీపుల్ విల్ యాక్సెస్ దట్. సో, నాకు సో, హెవీ సర్వర్ యూజర్స్ ఎక్కువ యాక్సెస్ యూజ్ చేస్తారు కాబట్టి స్మూత్‌గా రన్ ఎగ్జాక్ట్‌లీ. అవ్వడానికి కోసం. పోతారనడానికి కోసం నేను యాహ్! ఇంక్రీజ్ ఓన్లీ యాహ్! 1 డేనే అంటాను. సో, 1 డే యాహ్! అంటే గాట్ ఇట్ ఐ సార్. విల్ పే సమ్ 1 సిఆర్ చార్జ్ చేస్తాను. అప్లికేషన్ ఫైన్. సో, నెక్స్ట్ డే ఓకే. నాకు మళ్ళీ ఆఫర్ లేదు. ఆ 100 సర్వర్లు చాలు బాబు అంటా. సో, ఓకే. క్లౌడ్‌లో ఇదొక బెనిఫిట్ అనమాట. ఏంటి, అదే నేను ఆన్ ప్రేమ్ అనుకోండి, వాడు ఫ్లిప్‌కార్ట్ వస్తాడు వచ్చి, బాబు నాకు 100 సర్వర్ల నుంచి 200 సర్వర్లు చేయంటే నేను నెల రోజులు తీసుకుంటా. ఎందుకంటే ఐ హావ్ టు గో బై ద సర్వర్స్. 100 సర్వర్లు కొని ఇక్కడ యాడ్ చేసి, వీటికి ఓఎస్ ఇన్‌స్టాల్ చేసి, కాన్ఫిగరేషన్ వాడి పైన ఉంటుంది అప్లికేషన్ సార్. ఇన్‌స్టాల్ చేసి, రిడెండెన్సీ క్రియేట్ చేసి, ఇంటర్నెట్ పెంచేసి, ఆల్ థింగ్స్ అట్‌లీస్ట్ ఇట్ విల్ టేక్ మినిమమ్ 15-20 డేస్. బట్ నౌ క్లౌడ్ వచ్చిన తర్వాత సెకండ్స్. అంటే వాడు ఎప్పుడు చెప్తాడు, యెస్ ఐ యామ్ డన్ అంతే. సింపుల్‌గా యాడ్ చేస్తాను 1 సర్వర్స్‌లో. మేబీ చార్జెస్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ఎవరు ₹1 ఉంటే దగ్గర నేను ఐ విల్ చార్జ్ ₹5. దట్స్ డిఫరెంట్ మ్యాటర్. బట్ నాకేమవుతుందంటే ఇప్పుడు ఈ ఆఫర్ అయిపోగానే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లిప్‌కార్ట్ కదా! ఆఫర్ పెట్టాను. సెకండ్ డే నాకు అవసరం లేదు. ఏ కమ్ ఆన్ గైస్ ఐ డోంట్ వాంట్ నౌ. టేక్ ఔట్. 1 డే ఎంత చార్జెస్? సమ్ 3 లాక్స్. ఓకే. ఐ విల్ పే ఫర్ ఇట్. గో ఫర్ ఇట్. నెక్స్ట్ డే నాకు నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే అంతమంది యాక్సెస్ ఇస్తారని గ్యారంటీ లేదు. వెరాజ్ నాకు ఆఫర్ ఉంది. సరే ఒక నెట్‌ఫ్లిక్సే ఉందబ్బా! ఆర్ అమెజాన్ ప్రైమా? యాహ్! ప్రైమ్ ఇవన్నీ ఉన్నాయి యాప్స్. ఇవి కూడా అంతే. మంచి యాహ్! మూవీ సార్. ఏస్తా. మంచి మూవీ ఏసినప్పుడు ఏందంటే నేను సర్వర్స్ ఇంక్రీజ్ చేయలేదనుకో, ఎవరికి మూవీ ఏమంటారు దాన్ని? లాగింగ్ రావడము, యాక్సెస్ కాకపోవడము ఇలాంటివన్నీ అవుతాయన్నమాట. సో, దీస్ థింగ్స్ ఇలా ఓకే ఇంకా సార్. ఫ్యూచర్‌లో మనం డిస్కస్ చేస్తుంటాం. బట్ కీప్ ఆస్కింగ్. మీకెలా ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోవాలి. అసలు వాట్ ఈస్ ఐటీ అనేది ఇట్లా మీరు టాపిక్‌ని బట్టి డౌట్స్ అడుగుతుంటేనే యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. సూపర్. ఓకే సార్. థాంక్ యూ. యాహ్! ఎనీథింగ్?
If not, Karthik sir, please carry on. Yeah, I think sir, Karthik sir, move on. ఓకే. సో దీంట్లో మనకి ఇప్పుడు సర్వర్స్‌లో మనం ఫస్ట్ డొమైన్ కంట్రోలర్ అనేది మనకి బేసిక్ అనమాట. సో అంటే యాక్టివ్ డైరెక్టరీ కాన్సెప్ట్ వచ్చేసి చాలా బేసిక్ కాన్సెప్ట్ అనమాట. సో మనకి ప్రతి ఆర్గనైజేషన్‌లో సో యాక్టివ్ డైరెక్టరీ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో యాక్టివ్ డైరెక్టరీ మెయిన్‌గా దాని లైక్ పర్పస్ ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ నెట్వర్క్ రిసోర్సెస్ లైక్ యూజర్స్, కంప్యూటర్స్, ప్రింటర్స్, అప్లికేషన్స్. సో ఇవన్నిటిని మనము సెంట్రలైజ్డ్‌గా మేనేజ్ చేయాలి అంటే మనకి యాక్టివ్ డైరెక్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని యాక్టివ్ డైరెక్టరీ మనము కంపల్సరీగా యూజ్ చేస్తాం. సో ఇట్ విల్ ప్రొవైడ్ సెంట్రలైజ్డ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ అనమాట. సో మనము లైక్ సెంట్రలైజ్డ్‌గా మనము దానిలో యూజర్స్ లాగిన్ అవ్వడానికి లైక్ యూజర్స్‌ని లైక్ రిసోర్సెస్‌ని యాక్సెస్ చేసుకోవడానికి కంట్రోల్ చేయొచ్చు. సో అట్లా లైక్ ప్రతి ఒక్కటి మనము యాక్టివ్ డైరెక్టరీ నుంచి కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో అందుకని సో ప్రతి కంపెనీస్‌లో యూజర్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంటు. లైక్ డివైస్ కంపల్సరీ ఇంపార్టెంటు. అవన్నీ కంపల్సరీ ఇంపార్టెంట్. వాళ్ళు యాక్సెస్ చేయడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో యాక్టివ్ డైరెక్టరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో యాక్టివ్ డైరెక్టరీ లేకపోతే మనం ఇట్లా సెంట్రలైజ్డ్‌గా యాక్సెస్ చేయలేము. లైక్ మనం వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం గానీ, రిస్ట్రిక్షన్స్ పెట్టడం గానీ, సో ఇవన్నీ మనము చేయలేమనమాట. ఓకే. సో యాక్టివ్ డైరెక్టరీలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైరార్కీ ఉంటదనమాట. సో బేసికల్‌గా ఫస్ట్ వచ్చేసి మనం ఫారెస్ట్ ఉంటుంది. సో ఫారెస్ట్ అండర్‌గా డొమైన్స్ ఉంటాయి. డొమైన్‌కి అండర్‌గా ఆర్గనైజేషనల్ యూనిట్ ఉంటుంది. దానికి అండర్‌గా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో మనం ఇదంతా లైక్ హైరార్కీ నేను లైక్ ఫర్దర్ క్లాసెస్‌లో లైక్ డీటెయిల్‌గా వాట్ ఈస్ వాట్ అని చూద్దాం. సో ఫస్ట్ బేసిక్‌గా యాక్టివ్ డైరెక్టరీలో ఇలాంటి హైరార్కీ ఉంటదనమాట. సో ఒక ఫారెస్ట్ ఉంటుంది. దాంట్లో మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి. ఆ డొమైన్స్‌లో ఆర్గనైజేషనల్ యూనిట్స్ ఉంటాయి. దాంట్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. సో ఆబ్జెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ ఇక్కడ కంప్యూటర్స్ కానీ, యూజర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆబ్జెక్ట్స్ అంటామనమాట. ఓకే. దీని పర్పస్ వచ్చేసి ఏంటి? సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ కోసం, లైక్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ కోసం, పాలిసీస్ ఎన్ఫోర్స్‌మెంట్ కోసం, రిసోర్సెస్ ఆర్గనైజేషన్ కోసం మనము యాక్టివ్ డైరెక్టరీని యూజ్ చేస్తామనమాట. ఓకే. సో మళ్ళీ దీంట్లో ఫీచర్స్ ఏంటి అంటే దీంట్లో లైక్ హైరార్కికల్ స్ట్రక్చర్‌లో మనము లైక్ డినోట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ అనమాట. సో ఫారెస్ట్‌లో డొమైన్స్ ఉంటాయి. సో డొమైన్స్‌లో ఓయూస్ ఉంటాయి. దాంట్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇట్లా ఆర్గనైజ్డ్ మేనర్‌లో మనము అన్నిటిని స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇది ద బేసికల్ ఫీచర్ ఆఫ్ ది యాక్టివ్ డైరెక్టరీ అనమాట. సో ఇందులో మళ్ళీ ఇంకేంటి అంటే స్కేలబిలిటీ. స్కేలబిలిటీ ఏంటి అంటే లైక్ మనం ఇట్లా లైక్ 10 డివైసెస్ యాడ్ చేసుకోవచ్చు. 20 డివైసెస్ యాడ్ చేసుకోవచ్చు అనే అట్లా రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవనమాట. సో స్మాల్ నెట్వర్క్ నుంచి లార్జ్ నెట్వర్క్ వరకు లైక్ ఏ కంపెనీ వర్క్ అయిన వాళ్ళు మాత్రం ఆర్గనైజేషన్‌లో మనము యాక్టివ్ డైరెక్టరీని యూజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇంకో ఫీచర్ ఏంటి అంటే దీనిది సెక్యూరిటీ. సో సెక్యూరిటీ అంటే లైక్ మనం యూజర్స్ వాళ్ళు లైక్ ఈ రిసోర్సెస్‌ని యాక్సెస్ చేయొచ్చనమాట. సో లైక్ వాళ్ళు ఈ ఫైల్స్‌ని మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఈ సర్వర్‌ని మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతారని ఇట్లా కంట్రోల్ చేయగలుగుతామనమాట. సో అట్లా మనకి సెక్యూరిటీ అనేది మనకి లైక్ యాక్టివ్ డైరెక్టరీ నుంచి ఒక సెక్యూరిటీ ఫీచర్ కూడా మనకి ఉంటుందనమాట. నెక్స్ట్ వచ్చేసి రిప్లికేషన్. సో సేమ్ ఇట్లానే మనకి సర్వర్స్‌లో ఇప్పుడు డేటా కోసం బ్యాకప్ ఎట్లా ఉంటుందో, సో యాక్టివ్ డైరెక్టరీ సర్వర్స్‌లో మనకి రెప్లికేషన్ అనే కాన్సెప్ట్ ఉంటదనమాట. సో రెప్లికేషన్ ఈస్ నథింగ్ బట్ మనకి ప్రతి ఆర్గనైజేషన్‌లో ప్రైమరీ డొమైన్ కంట్రోల్ ఉంటుంది. సెకండరీ డొమైన్ కంట్రోల్ ఉంటుంది. అంటే ప్రైమరీ యాక్టివ్ డైరెక్టరీ ఉంటది. సెకండరీ యాక్టివ్ డైరెక్టరీ ఉంటుంది. సో మనం చేసే లైక్ ప్రతి యూజర్స్ యాడ్ చేసినప్పుడు గానీ, లేకపోతే మన కంప్యూటర్స్ యాడ్ చేసినప్పుడు గానీ, దాంట్లో ఏం చేంజెస్ చేసినా సెకండ్ దాంట్లో ఆటోమేటిక్‌గా సింక్ అవుతదనమాట. సో సెకండ్ దాంట్లో సింక్ అవుతేనే లైక్ యాక్టివ్ డైరెక్టరీ అనేది ముందుకెళ్తుంది. అంటే లైక్ అది మనకి అక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చి లైక్ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుందనమాట. సో ఇట్లా సింక్ అవ్వడం వల్ల ఎప్పుడైనా ప్రైమరీ డొమైన్ కంట్రోల్ ఉన్న సర్వర్ ఉంది కదా! అందులో హార్డ్‌వేర్ ఖరాబ్ అయ్యినా, లేకపోతే ఏదైనా లాస్ వచ్చైనా, ఈ ప్రైమరీ డొమైన్ కంట్రోల్ అనేది మనకి వర్క్ అవ్వకపోతే, సో మనకి బ్యాకప్‌గా సెకండరీ డొమైన్ కంట్రోల్ ఏదైతే ఉందో, అది దాని చార్జెస్ అన్ని తీసుకుంటదనమాట. సో దీని ప్లేస్‌లో అప్పుడు ఇది వర్క్ చేస్తుందనమాట. సో అందుకోసం మనకి ఈ రెప్లికేషన్ కాన్సెప్ట్ అనేది ఉందనమాట. సో రెప్లికేషన్‌లో ఏమవుతుందంటే లైక్ whichever the task we are doing in the primary domain control will be automatically synchronized to secondary domain control అనమాట. సో ఎప్పుడైనా ప్రైమరీ డొమైన్ కంట్రోల్‌లో ఇష్యూస్ ఉన్నప్పుడు గానీ, లేకపోతే ఈ సర్వర్ అనేది వర్క్ అవ్వనప్పుడు, ఈ సెకండరీ డొమైన్ కంట్రోలర్ దాని ప్లేస్‌ని తీసుకుంటుందనమాట. ఓకే. నెక్స్ట్ ఇందులో ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ అంటే లైక్ విత్ ద సేమ్ యాక్టివ్ డైరెక్టరీ మనము ఇందులో డీఎన్ఎస్‌ని, డీహెచ్‌సిపిని ఇవన్నిటిని ఇంటిగ్రేట్ చేసి వర్క్ చేయొచ్చనమాట. సో ఓన్లీ ఒక యాక్టివ్ డైరెక్టరీ ఫీచర్‌తోని ఇవన్నీ కూడా మనకి ఇంటిగ్రేటెడ్ ఫీచర్స్ లాగా అవైలబుల్ అవుతాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రూప్ పాలిసీ సపోర్ట్. గ్రూప్ పాలిసీ సపోర్ట్‌లో మనం ఏం చేస్తాం, రూల్స్, పాలిసీస్ ఇవన్నీ ఎన్ఫోర్స్‌మెంట్ చేయడం కూడా మనకి సో మన గ్రూప్స్ పాలిసీలో మనం అవన్నీ క్రియేట్ చేస్తాం. బట్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకు మళ్ళీ యాక్టివ్ డైరెక్టరీ కావాలి. సో యాక్టివ్ డైరెక్టరీలో సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టే ఆ గ్రూప్ పాలిసీస్ ఏవైతే మనం క్రియేట్ చేసామో అవి ఏఐడీ ద్వారా మనము లైక్ పుష్ చేస్తామనమాట. సో అందుకని ఇది కూడా మనకు ఒక ఫీచర్. సింగిల్ సైన్ ఆన్. సింగిల్ సైన్ ఆన్ అంటే లైక్
మల్టిపుల్ యూజర్స్ ఉంటారు కదా! సో, మల్టిపుల్ యూజర్స్ మన ఆర్గనైజేషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళు సిస్టమ్స్‌లో లాగిన్ అవ్వడం కోసం మనకి వాళ్ళు ఒక ఆర్గనైజేషన్‌లో నెట్వర్క్‌లో డివైసెస్ అన్నీ ఉన్నప్పుడు యూజర్స్ వాళ్ళు ఏ సిస్టమ్‌లో అయినా లాగిన్ అవ్వచ్చనమాట. సో, అట్లా. సో, దట్ ఈస్ కాల్డ్ సింగిల్ సైన్ ఆన్. అంటే పర్టిక్యులర్‌గా ఈ సిస్టమ్‌లో మాత్రమే వర్క్ చేయొచ్చు, ఈ సిస్టమ్‌లో మాత్రమే వర్క్ చేయొచ్చు అనేది ఏమి ఉండవు. సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ కాబట్టి ఏ యూజర్ అయినా ఏ సిస్టమ్‌లో అయినా లాగిన్ అయ్యి వాళ్ళు వర్క్‌ని కంప్లీట్ చేసుకోవచ్చనమాట. సో, అందుకని మనం ఈ సింగిల్ సైన్ ఆన్ కూడా యాక్టివ్ డైరెక్టరీలో ఒక ఫీచర్ అనమాట. ఓకే. కార్తిక్ సార్ 1 మూమెంట్. ప్లీజ్ బ్యాక్. సో హియర్ ఇక్కడ ఏంటి అంటే విండోస్ సర్వర్ ఫీచర్స్ అండ్ నెక్స్ట్ యాక్టివ్ డైరెక్టరీ ఫీచర్స్. సో, విండోస్ సర్వర్ ఫీచర్స్‌లో వన్ ఆఫ్ ది సర్వర్ ఈజ్ యాక్టివ్ డైరెక్టరీ. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావాలి. నేను కంపెనీకి వెళ్ళగానే ఇవన్నీ ఇన్‌స్టాల్ చేయాలా ఏంటి అని. నాకు జనరల్‌గా అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఒక ఐటీ అంతా ఇన్ఫ్రా అంతా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటదక్కడ. సో, మనకేందంటే తెలిసుండాలి. ఏది ఏంటి అనేది. సో, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ లెర్నింగ్. ప్రాక్టికల్ రేపు చేస్తాము. మనకు కంప్లీట్ ఐడియా వస్తదనమాట. ఓకే. ప్రతి ఆర్గనైజేషన్‌లో ఇవి చేస్తారు. ఇంకో డౌట్ ఏందంటే, ఇప్పుడు విండోస్ సర్వర్స్‌లో సార్ చెప్పినట్టు ఏందంటే ఏడీ, డీఎన్ఎస్, డీహెచ్సిపి మస్ట్ అన్నట్టు. సో, ఇక్కడ నేనిప్పుడు ఒకటే సర్వర్‌లో 3 ఇన్‌స్టాల్ చేయాలా? లేదంటే ఒక్కొక్క సర్వర్ ఓఎస్ ఇన్‌స్టాల్ చేయాలి ఫస్ట్. తర్వాత ఏడీ చేయాలి. ఇంకో సర్వర్ తీసుకొని మళ్ళీ సర్వర్ ఓఎస్ ఇన్‌స్టాల్ చేయాలి. మళ్ళా డీఎన్ఎస్ కాన్ఫిగర్ చేయాలి. ఇంకో సర్వర్ తీసుకొని మళ్ళీ ఓఎస్ ఇన్‌స్టాల్ అయిపోయినాక టీఎస్‌సిపి, డీఎన్ఎస్. సో, ఇట్లా ఒక్కొక్క దాంట్లో చేయొచ్చా? ఒకటే దాంట్లో 3 చేయొచ్చా? యెస్. ఇట్స్ యువర్ రిస్క్. నేనేమంటాను ఏడీ, డీఎన్ఎస్, డీహెచ్సిపి సెపరేట్ చేస్తే బెటరు. లేదు అంటే బేస్డ్ ఆన్ ద ఆర్గనైజేషన్. ఒక 10,000 మెంబర్స్ ఉన్నారు. అలాంటప్పుడు ఐ విల్ నాట్ టేక్ రిస్క్. అప్పుడేం చెప్తాను, ఒక్కొక్క సర్వర్‌లో ఒకటి చేయండి అంటాను. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సర్వర్ డౌన్ అయిందనుకోండి, 10,000 మెంబర్స్ దే కెనాట్ లాగిన్ టు దేర్ సిస్టమ్స్. సో, ఖచ్చితంగా రిడెండెన్సీ ఉండాలి. సో, లేదు నాకు ఇంకో ఏడీ ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏడీకి ఇంకో డొమైన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఏడీడీఎస్ అని. సో, అదేంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇక్కడ ఏ క్రియేట్ చేస్తే అక్కడ ఆటోమేటిక్‌గా ఏ క్రియేట్ అవుతది. అక్కడ చేసినా ఇక్కడ అవుతది. సో, వైస్ వర్సా. ఇలాంటిది ఏందంటే దీనికి బ్యాకప్ అనమాట. రిడెండెన్సీ. రిడెండెన్సీ అంటే ఈ సర్వర్ పోయినా ఆ సర్వర్‌తో యూజర్ షుడ్ ఏబుల్ టు లాగిన్. సో, వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఏడీ ఫ్యూచర్స్ ఏంటి అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇవన్నీ హైరార్కీ ఇలా ఉంటది. తర్వాత స్కేలబిలిటీ, తర్వాత రెప్లికేషన్ అని, తర్వాత ఇంటిగ్రేషన్ అని, ఇంకేంటి గ్రూప్ పాలిసీ మేనేజ్మెంట్ అని. సో, సింగిల్ సైన్ ఆన్. సింగిల్ సైన్ ఆన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నా పాస్వర్డ్ ఏదైతే ఉంటదో దాంతో లాగిన్ అవ్వగానే ఐ షుడ్ ఓపెన్ టాలీ. ఐ షుడ్ ఓపెన్ ఏడబ్ల్యూఎస్. ఐ షుడ్ ఓపెన్ ఆక్టా. ఐ మీన్ కైండ్ ఆఫ్ ఆక్టా అంటే సింగిల్ సైన్ అనుకోండి. అది కాకుండా ఇంకేదైనా అప్లికేషన్ ఓపెన్ చేయాలి. మళ్ళీ దానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి అంటే ఐ డోంట్ వాంట్ టు డూ థట్. ఒకటే పాస్వర్డ్‌తో ఐ షుడ్ ఏబుల్ టు ఓపెన్ ద హెచ్ఆర్ పేరోల్ సిస్టమ్ ఓపెన్ చేయాలి. నా సాలరీ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఓపెన్ చేసి నేను లీవ్ పెట్టాలి. మళ్ళీ దానికో పాస్వర్డ్. ఈ ఆల్ అప్లికేషన్స్ కలిపి నాకు ఒకటే పాస్వర్డ్ ఇవ్వండి. సో దట్ ఐయామ్ సేఫ్. లేదంటే హెచ్ఆర్ దానికి ఒకసారి పాస్వర్డ్ పెడతా. తర్వాత ఇంకేదో దానికి ఇంకో పాస్వర్డ్ పెడతా. సో, ఇట్లా రకరకాల పాస్వర్డ్ పెట్టిననుకోండి మర్చిపోతానేమో నేను. ఐ కెనాట్ రిమెంబర్ అండ్ ఇట్స్ నాట్ సేఫ్. గైస్ ఐటీ నాకేమన్నొద్దమ్మా సింగిల్ సైన్ ఆన్ ఇంప్లిమెంట్ చేయండి అంటే యెస్ వీ కెన్ డూ థట్. సో, ఇలాంటివన్నీ ఇదే కాకుండా దేర్ ఈస్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి బయట. వాటిని వాడుకొని కూడా వీ కెన్ ఇంటిగ్రేట్ విత్ యాక్టివ్ డైరెక్టరీ. బట్ ఏదైనా ఇట్ షుడ్ ఇంటిగ్రేట్ విత్ యాక్టివ్ డైరెక్టరీ. ఎందుకంటే యాక్టివ్ డైరెక్టరీలోనే అందరు యూజర్స్ ఉన్నారు. వాళ్ళందరితో ఇంటిగ్రేట్ ఈ పాస్వర్డ్ సింక్ అవ్వాలి అంటే దట్ ఆక్టా ఇస్ ద ఇంపార్టెంట్. ఓకే. సింగిల్ సైన్ ఆన్. ఎనీ డౌట్? No, sir. హలో. ఓకే. ఐ థింక్ ప్లీజ్ మూవ్ ఆన్. యెస్. సో, మనం నెక్స్ట్ వచ్చేసి లాజికల్ టోపోలాజీ అనమాట. సో, మనం ఇప్పుడు ఫిజికల్ టోపోలాజీ ఏమో ఫిజికల్‌గా కనెక్షన్స్ ఎట్లా అవుతాయో అది మనకు కాల్డ్ యాస్ ఫిజికల్ టోపోలాజీ. నెట్వర్క్ మాడ్యూల్‌లో తెలిసినాము. సో, లాజికల్ టోపోలాజీ ఏంటి అంటే ఇట్లా నెట్వర్క్‌లో ఉన్నప్పుడు డేటా అనేది దాంట్లో ఎలా ఫ్లో అవుతుందో దాన్ని మనం లాజికల్ టోపోలాజీ అంటామనమాట. సో, ఇక్కడ ఫిజికల్ లేఅవుట్‌ని కాకుండా ఇట్లా నెట్వర్క్‌లో డొమైన్‌లో ఉన్నప్పుడు ఒక సిస్టమ్స్ అనేవి దాంట్లో డేటా అనేది ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతుందో దాన్ని మనం లాజికల్ టోపోలాజీ అనేసి అంటామనమాట. ఓకే. So this shows
ట్రాన్స్మిషన్ పాస్ అండ్ కమ్యూనికేషన్ బిట్వీన్ డివైస్. సో డివైస్ మధ్యలో మనకి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది డేటా, లైక్ ఫైల్స్ ఎట్లా యాక్సెస్ చేసుకోగలుగుతున్నారో దాన్ని బట్టి మనము దాన్ని లాజికల్ టోపోలాజీ అంటాం. సో ఇందులో మనకి 2 డిఫరెంట్ వేస్ ఉంటాయి. సో ఒకటేమో వర్క్ గ్రూప్ ఒకటి, ఇంకొకటేమో డొమైన్ అనమాట. సో వర్క్ గ్రూప్ అంటే నథింగ్ బట్ పియర్ టు పియర్ కనెక్షన్ అనమాట. సో పియర్ టు పియర్ అంటే లైక్ 1 to 1, లైక్ ఒక్కొక్క కంప్యూటర్‌కి కనెక్ట్ చేసుకొని చేయాలనమాట. సో అట్లా ఇందులో సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ అనేది ఉండదు. సో మనం ఇంట్లో వాడే ల్యాప్‌టాప్స్ ఏవైతే ఉంటాయో, సో దోస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు వర్క్ గ్రూప్ ల్యాప్‌టాప్ అనమాట. సో డొమైన్‌లో లేకుండా నార్మల్‌గా ఉన్న ల్యాప్‌టాప్స్ అన్నిటిని మనం ఏమంటామంటే వర్క్ గ్రూప్ ల్యాప్‌టాప్స్ అంటామనమాట. సో ఇందులో ఏంటి అంటే లైక్ 1 ల్యాప్‌టాప్ నుంచి 1 ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోగలుగుతాం. ఇట్లా మనకి యాక్టివ్ డైరెక్టరీ ఇట్లా సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ అనేది ఉండదనమాట. ఓకేనా? సో ఇక్కడ ఈచ్ కంప్యూటర్ విల్ మేనేజెస్ ఇట్స్ ఓన్ రిసోర్సెస్ అండ్ సెక్యూరిటీ. ఓకే. సో కంప్యూటర్‌కి దానికి లైక్ ఇట్లా సర్వర్ గాని, యాక్టివ్ డైరెక్టరీ గాని, డీఎన్ఎస్, డీహెచ్‌సిపి అట్లా ఏముండదు. సో ఓన్లీ లైక్ లైక్ ల్యాప్‌టాప్స్‌కి సెక్యూరిటీ దానికి సెపరేట్‌గా ఉంటుంది. రిసోర్సెస్ కూడా సెపరేట్‌గా యూజ్ చేసుకుంటామనమాట. సో ఓన్లీ లైక్ మనం సింగిల్ కంప్యూటర్‌కి కనెక్ట్ చేసుకొని వాడితే దట్ ఈస్ కాల్డ్ యాస్ వర్క్ గ్రూప్ అనమాట. ఓకే. సో మనకి ఇట్లా సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ ఉండి, యాక్టివ్ డైరెక్టరీ అవన్నీ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ డొమైన్ కనెక్షన్ అనమాట. Okay. So a network where computers are managed centrally through a server called as domain controller. So domain controller is nothing but Active Directory server అనమాట. సో Active Directory server ఉండి ఆ సర్వర్ ఈ క్లయింట్స్‌ని, రిసోర్సెస్‌ని అన్నిటిని మేనేజ్ చేస్తుంటే దట్ ఈస్ కాల్డ్ as డొమైన్ కనెక్షన్ అనమాట. ఓకేనా? అప్పుడు అవి డొమైన్‌లో ఉన్నాయని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే లైక్ కంప్యూటర్స్ విల్ కనెక్ట్ టు ఏ డొమైన్ సర్వర్ టు యాక్సెస్ ద రిసోర్సెస్. సో మనం ఏ రిసోర్సెస్ కానీ లైక్ ప్రింటర్స్ కానీ, లైక్ సర్వర్‌లో ఉన్న డేటా ఇది ఏది యాక్సెస్ చేయాలన్నా గానీ వి నీడ్ ఏ డొమైన్ సర్వర్ అనమాట. సో సర్వర్ ఉండి, ఆ సర్వర్‌కి మనం రిక్వెస్ట్ పెడితే, ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే మనము దాని ద్వారా మనం రిసోర్సెస్‌ని యూజ్ చేయగలుగుతాం అనమాట. ఓకే. సో హియర్ అడ్వాంటేజెస్ ఏంటి? సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్, బెటర్ ఫర్ ఈజియర్ యూజర్ కంట్రోల్, సెక్యూరిటీ ఉంటుంది. సో అనమాట. ఓకే. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఆఫీస్ నెట్వర్క్స్ వేర్ ఆల్ ద ఎంప్లాయీస్ లాగిన్ త్రూ డొమైన్ టు యాక్సెస్ ఫైల్స్ అండ్ ప్రింటర్స్. సో మనం ప్రింటర్ సర్వర్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెస్ చేయాలి అంటే మనకి ఏఏడీ సర్వర్ అనేది ఉండాలి. దానికి డొమైన్ కనెక్షన్ అనేది ఉండాలనమాట. సో అప్పుడు ఎప్పుడు మనకి ఏ ఫైల్ కావాలన్నా, ప్రింటర్ వాడాలన్నా మనము ఫస్ట్ మన రిసోర్సెస్‌కి మనం వాడాలి అంటే మన రిక్వెస్ట్ వచ్చేసి డొమైన్ సర్వర్ ఏదైతే ఉందో దానికెళ్తుంది. అంటే నథింగ్ బట్ యాక్టివ్ డైరెక్టరీకెళ్తుందనమాట. సో యాక్టివ్ డైరెక్టరీ మనం ఇచ్చిన రిక్వెస్ట్‌ని అక్నాలెడ్జ్ చేస్తే అప్పుడు మనం ఆ రిసోర్సెస్‌ని మనం వాడగలుగుతామనమాట. ఓకే. వన్ సో దీంట్లో మనకి డొమైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డొమైన్ కంట్రోలర్‌కి మనం లైక్ ఒక డొమైన్ ఉండాలంటే లైక్ ఒక డొమైన్ కంట్రోలర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఇప్పుడు ఈ ప్రాసెస్ ఉంది కదా! సో లైక్ ఏదైతే డొమైన్ కంట్రోలర్ ఉండి అది సెంట్రలైజ్డ్‌గా మేనేజ్ చేస్తుంది కదా! సో దట్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ యాస్ డొమైన్ అనమాట. సో 1 మినిట్ కార్తీక్ సార్. డొమైన్ అంటే ఐడియా వచ్చిందా అందరికి? కొంచెం డీటెయిల్‌గా చెప్పాలా? వర్క్ గ్రూప్ అండ్ డొమైన్. మీ ఇంట్లో మీ పర్సనల్ ల్యాప్‌టాప్ ఉంటే Yeah, sir. Got it. ఇది వర్క్ గ్రూప్ అని అంటాము. ఆఫీస్ ఎన్విరాన్మెంట్‌కొస్తే డొమైన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను జీవన్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేసిన. నా డొమైన్ నేమ్ జీవన్. సో జీవన్.కామ్. జీవన్.కామ్‌లో మీరంతా ఎంప్లాయీస్. సో అప్పుడేందంటే మీ ల్యాప్‌టాప్స్ అన్నీ నేను కార్తీక్ సార్ చెప్తాను బయట కాన్ఫిగరింగ్ టైమ్ మీరు జీవన్.కామ్ అనేసి పెట్టండి అని. అప్పుడు మీ ల్యాప్‌టాప్స్ అన్నీ జీవన్.కామ్ అనే డొమైన్‌లో ఉంటాయి. సో జీవన్ అనేది డొమైన్ నేమ్. తర్వాత ఎనీథింగ్ గూగుల్.కామ్ అని ఉంది. గూగుల్ అనేది వాళ్ళ కంపెనీలో వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ డొమైన్ నేమ్ ఉంటది. గూగుల్ అని ఉంటది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ వాళ్ళు ఏ నేమ్ పెట్టుకుంటే ఆ నేమ్‌తో డొమైన్ నేమ్ ఉంటదనమాట. సో డొమైన్‌లో ఉంటే ఏంటి అంటే సెక్యూర్‌గా ఉంటది. యూజర్స్ ఏబుల్ టు లాగిన్ విత్ యాక్టివ్ డైరెక్టరీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అథెంటికేషన్. తర్వాత ఆల్ ఫీచర్స్ విల్ బి దేర్. ఓకే. వెరాజ్ వర్క్ గ్రూప్‌లో ఉంటేందంటే సింగిల్ పీర్ టు పీర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా కొన్ని కంపెనీ స్టార్టప్స్ అన్నీ కలిసి టీ హబ్ ఉంది. ఐడియా తెలిసిందా అందరికి? అక్కడ ఏందంటే ఐ విల్ బై ఎ చైర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ తీసుకుంటాను. చైర్ బై అని అనలేను. టీ హబ్‌కెళ్ళి నేను వన్ ప్లేస్‌కి సమ్ మంత్లీ ₹5000 ఏమో పే చేయాలి. దే విల్ గివ్ ద ఇంటర్నెట్ అంతే. సో నేను ల్యాప్‌టాప్ తీసుకెళ్తాను, కనెక్ట్ చేసుకుంటాను, వర్క్ చేసుకుంటాను అంతే. సో అక్కడ వాళ్ళు మేనేజ్‌మెంట్ అంటే ఏముండదు. వెరాజ్ కంపెనీలో అయితే ఏంటి ఖచ్చితంగా నేను ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్‌లో చేస్తున్నా. మైక్రోసాఫ్ట్‌కెళ్ళి నేను అక్కడికి వర్క్ చేస్తా అంటే వాడు ఒప్పుకోడు కదా! ఒప్పుకోడు. నా సిస్టమ్ కనెక్ట్ అవ్వదు. సో ఎందుకంటే డొమైన్స్ ఆర్ డిఫరెంట్. సో అక్కడున్న ల్యాప్‌టాప్ ఇక్కడ కనెక్ట్ చేయలేము. ఎందుకంటే డొమైన్ అనేది మ్యాచ్ అవ్వాలి. నేను యాక్టివ్ డైరెక్టరీలో యూజర్ నేమ్ ఉండాలి. ఆథెంటికేషన్ అయితేనే ఐ కెన్ ఏబుల్ టు యాక్సెస్. సో దీస్ ఆర్ ద సెక్యూర్ థింగ్స్. సో డొమైన్ అనేది సెక్యూర్. వర్క్ గ్రూప్ అనుకోండి. ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకెళ్ళినా ఈ ల్యాప్‌టాప్ తీసుకొని అక్కడ కనెక్ట్ చేసినా వర్క్ అవుతది. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్‌లో
ఒక గెస్ట్ వచ్చాడు. వెండర్ ఎవరో వచ్చి ఐ వాంట్ టు కనెక్ట్ ఇంటర్నెట్ అంటాడు. జనరల్‌గా ఇంటర్నెట్ విల్ బి రిస్ట్రిక్టెడ్. ఎందుకంటే వాని ల్యాప్‌టాప్ డొమైన్‌లో ఉంటేనే ఇంటర్నెట్ వస్తది. లేదంటే రాదు. అలా కాన్ఫిగర్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఆఫీస్‌కెళ్తున్నారు. మీ పర్సనల్ ల్యాప్‌టాప్ తీసుకెళ్ళి కనెక్ట్ చేశారనుకోండి. అంటే కంపెనీ చెప్తే అలా చేయొచ్చనమాట. ఏమని? ఆ ఇంటర్నెట్ ఎవరికీ ఔట్‌సైడ్ సిస్టమ్‌కి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాప్‌టాప్ తీసుకెళ్ళినా ఏదో గూగుల్ డాట్ కామ్ ఓపెన్ చేసి మూవీస్ అన్నీ డౌన్‌లోడ్ చేస్తున్నా. ఇంటర్నెట్ అంతా యూటిలైజ్ చేస్తున్నాను కదా! సో, టు అవాయిడ్ దిస్ అట్ ది సేమ్ టైమ్ నా ల్యాప్‌టాప్‌లో ఉన్న వైరస్ అంతా నెట్‌వర్క్‌కి వెళ్ళిపోతది. ఇట్ మే ఎఫెక్ట్ ఆల్ కంప్లీట్ సిస్టమ్ కావచ్చు. సో, ఇలాంటి సెక్యూరిటీ కోసమని జనరల్‌గా అవాయిడ్ చేయరు. ఐ మీన్ సారీ ఏమంటారు వీటిని అవాయిడ్ చేస్తారు. ల్యాప్‌టాప్స్‌ని కనెక్ట్ చేయరనమాట. సో, అర్థమైంది కదా! వర్క్ గ్రూప్, డొమైన్ అనేది. ఇంకా క్లారిటీ కావాలా? అర్థమైంది. ఓకే. గ్రేట్. ఫైన్. మూవ్ ఆన్. కార్తీక్ సార్. యెస్. సో, లైక్ మనకి డొమైన్‌లో మనం యూజ్ చేసేటప్పుడు డొమైన్ యూజర్ సెపరేట్ ఉంటారు. మనం లోకల్ యూజర్ సెపరేట్ ఉంటారనమాట. సో, లోకల్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ మనం లోకల్‌గా మనం ఒక కంప్యూటర్‌ని మనం వాడేటప్పుడు మనం ఒక యూజర్‌ని క్రియేట్ చేస్తాం కదా! లాగిన్ చేయడం కోసం గానీ, మన ఇంట్లో పర్సనల్ డివైస్‌ని లాగిన్ చేస్తాం కదా! సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ లోకల్ యూజర్ అనమాట. ఈ లోకల్ యూజర్ అనేవాడు ఎక్కడుంటాడు అంటే, మన కంప్యూటర్ హార్డ్‌వేర్ డేటాబేస్ ఉందా, సో, అందులో మాత్రమే ఈ లోకల్ యూజర్ అనేది క్రియేట్ అవుతుంది. సో, మన కంప్యూటర్‌లో ఉన్న అడ్మినిస్ట్రేటర్ మాత్రమే దీన్ని మేనేజ్ చేయగలుగుతారనమాట. ఓకేనా? సో, ఇట్ ఈస్ మేనేజ్డ్ లోకల్లీ ఆన్ కంప్యూటర్. కానీ డొమైన్ యూజర్ అంటే అలా కాదు. సో, డొమైన్ యూజర్ అనేది ఎక్కడ క్రియేట్ చేస్తాం మనం అంటే, సో, మనం ఏదైతే డొమైన్ కంట్రోలర్‌ని మనం లైక్ డిప్లాయ్ చేసాం కదా! సర్వర్‌ని. సో, ఆ సర్వర్‌లో మనం యూజర్స్ క్రియేట్ చేస్తాం కదా! యూజర్స్‌ని మనం డొమైన్ యూజర్స్ అంటారు. సో, ఈ యూజర్స్ అనేవి లోకల్ కంప్యూటర్‌లో మనం లైక్ లోకల్ క్లయింట్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మేనేజ్ చేయలేరు. సో, డొమైన్ యూజర్ అడ్మినిస్ట్రేటర్ మాత్రమే మేనేజ్ చేయగలుగుతారనమాట. సో, ఇవన్నీ క్రియేట్ ఎక్కడ చేస్తాము అంటే డొమైన్ కంట్రోలర్‌లో క్రియేట్ చేస్తాం మనము. ఓకే. సో, దిస్ కెన్ యాక్సెస్ నెట్వర్క్ రిసోర్సెస్ అక్రాస్ ది డొమైన్. సో, డొమైన్‌లో కనెక్ట్ అయిన రిసోర్సెస్ అన్నిటిని వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. కానీ లోకల్‌లో అయితే ఏంటి? ఓన్లీ దే కెన్ యాక్సెస్ లోకల్ కంప్యూటర్ రిసోర్సెస్ అనమాట. సో, ఇప్పుడు ఫైల్సే ఉన్నాయి. సో, ఈ డొమైన్ సర్వర్‌కి ఏదైతే కనెక్ట్ ఉన్న ఫైల్స్ అన్నీ యాక్సెస్ చేయగలుగుతాం మనం. కానీ అదే లోకల్‌లో ఎట్లా అంటే మన హార్డ్ డిస్క్‌లో ఉన్న ఫైల్స్ మాత్రమే మనం యాక్సెస్ చేయగలుగుతాం. దాంట్లోనే మనం వర్క్ చేయగలుగుతాం అనమాట. ఇక్కడ అలా కాదు. మనం ఉన్న డొమైన్ నెట్వర్క్‌లో షేర్ చేస్తున్న ఫైల్స్ అన్ని మనం యాక్సెస్ చేయగలుగుతాం అనమాట. ఇందులో లాగిన్ అండ్ అథెంటికేషన్ ఆర్ కంట్రోల్డ్ బై డొమైన్. సో, మనం లాగిన్ చేసేటప్పుడు మనం అథెంటికేషన్ ఇప్పుడు లైక్ డొమైన్ యూజర్ ఉన్నప్పుడు ఏంటి అంటే, మనం క్లయింట్‌లో డొమైన్ యూజర్‌ని లాగిన్ చేసేటప్పుడు అది ఏం చేస్తుందంటే, ఒక రిక్వెస్ట్‌ని మనకి ఎక్స్‌క్యూజ్ డొమైన్‌కి పంపిస్తుందన్నమాట. డొమైన్ కంట్రోలర్‌కి ఒక రిక్వెస్ట్‌ని పంపిస్తుంది. ఏమని పంపిస్తుంది? సో యూజర్ ఈస్ లాగింగ్. వాడి పాస్వర్డ్, యూజర్ నేమ్ మనకు మ్యాచ్ అవుతున్నాయా మన డొమైన్ కంట్రోలర్‌లో అని చెప్పి అది కంట్రోల్ చేస్తుందన్నమాట. సో, అక్కడ మ్యాచ్ అవుతే వి విల్ బి లాగింగ్ ఇన్. లోకల్ యూజర్‌లో అట్లా కాదు. సో, లోకల్ యూజర్‌లో ఏంటి అంటే, మన లోకల్ కంప్యూటర్‌లోని డేటాబేస్‌లోనే చెక్ చేస్తుందది. సో, ఈ యూజర్ అనేవాడు ఈ లోకల్‌లో క్రియేట్ అయ్యుందా లేదా అని చూసి దాని పాస్వర్డ్ మ్యాచ్ అవుతే అది యాక్సెస్ చేస్తుందన్నమాట. సో, ఇక్కడ పాలిసీస్ కూడా అంతే. సెక్యూరిటీ గాని, పాలిసీస్ అన్నీ ఇక్కడ సెంట్రల్లీ మనం అప్లై చేస్తాం. లోకల్ యూజర్‌కి మాత్రమే లోకల్ అడ్మినిస్ట్రేటరే అప్లై చేయగలుగుతారనమాట. సో, దిస్ ఈస్ సూటబుల్ ఫర్ మీడియం టు లార్జ్ నెట్వర్క్ కంపెనీస్ అనమాట. సో, మనం ఆఫీసెస్‌లో గాని, అక్కడ యూజ్ చేసేవి ఏంటంటే డొమైన్ యూజర్స్ అనమాట. మన పర్సనల్‌లో, ఇంట్లో నెట్వర్క్‌లో యూజ్ చేసేవి లోకల్ యూజర్ నెట్వర్క్స్ అనమాట. ఓకే. సో, మళ్ళీ మనకట్లనే గ్రూప్స్ ఉంటాయి మనకి. సో, మనం ఏదైతే యూజర్స్ ఉన్నాయో, సో, అట్లనే టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఏం గ్రూప్స్ ఉంటాయంటే మనకి సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. సో, సెక్యూరిటీ గ్రూప్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇప్పుడు మనము చెప్తున్నాం. లైక్ కొన్ని యూజర్స్‌కి మాత్రమే లైక్ ఇక్కడ ఫ ఈ ఫైల్స్ యాక్సెస్ చేయగలుగుతారు. ఈ రిసోర్సెస్ యాక్సెస్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు మనకు ఆర్గనైజేషన్‌లో ఒక 100 నంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నప్పుడు 10 మెంబర్ ఆఫ్ యూజర్స్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫైల్స్ యాక్సెస్ చేయొచ్చు. 10 మెంబర్ ఆఫ్ యూజర్స్ ఐటీ డిపార్ట్మెంట్ ఫైల్స్ యాక్సెస్ చేస్తారు. సో, మరి ఈ 10 మెంబర్స్‌ని యాక్సెస్ చేసి మిగతా వాళ్ళని ఎట్లా రిస్ట్రిక్ట్ చేయాలి అంటే అప్పుడు మనం సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తామనమాట. సో, సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేసి ఎవరైతే యాక్సెస్ చేస్తారో ఆ యాక్సెస్ చేసే పర్సన్స్‌ని మనము ఆ గ్రూప్‌లో యాడ్ చేస్తాం. సో, సంథింగ్ లైక్ హెచ్ఆర్ ఫైల్స్ ఉన్నాయి.
సో హెచ్ఆర్ ఫైల్స్కి హెచ్ఆర్ టీమ్ అని ఒక సెక్యూరిటీ గ్రూప్ని మనం డొమైన్ కంట్రోల్లో క్రియేట్ చేస్తాం. సో హెచ్ఆర్ టీమ్ క్రియేట్ చేసి ఆ హెచ్ఆర్ టీంలో ఉన్న యూజర్స్ అందరినీ యాడ్ చేస్తాం అనమాట. సో యాడ్ చేసి అప్పుడు ఆ ఫైల్ సిస్టమ్కి ఇండివిజువల్ యూజర్స్కి యాక్సెస్ ఇవ్వకుండా ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఈ గ్రూప్కి యాక్సెస్ ఇస్తాం అనమాట. సో అక్కడ అల్టిమేట్గా ఏమవుతుంది అంటే ఈ సెక్యూరిటీ గ్రూప్లో ఉన్న పర్సన్స్ అందరికీ ఆ ఫైల్కి యాక్సెస్ వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. సో ఇట్లా లైక్ లార్జ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నప్పుడు మనము ఇండివిజువల్గా ఇవ్వడం అనేది ఒక ట్రబుల్ అవుతుంది కాబట్టి మనం సెక్యూరిటీ గ్రూప్స్ని క్రియేట్ చేస్తాం అనమాట. సో పాలసీస్ని అసైన్ చేయాలన్నా పర్మిషన్స్ని అసైన్ చేయాలన్నా కానీ మనము ఇండివిజువల్గా ఇవ్వకుండా వాటికి సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేసి ఆ గ్రూప్స్లో యూజర్స్ని యాడ్ చేసి గ్రూప్స్కి మనం పర్మిషన్స్ ఇస్తాం అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్ట్రిబ్యూషన్ గ్రూప్స్ ఉంటాయి. సో డిస్ట్రిబ్యూషన్ గ్రూప్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనము ఆఫీస్లో ఏం చేస్తాం, మనము ఏదో ఒక ఈమెయిల్ వాడతాం. సో లైక్ ఈమెయిల్ అంటే లైక్ బేసిక్గా మనం అవుట్లుక్స్ వాడతాం. సో అవుట్లుక్లో లైక్ మనం మెయిల్స్ త్రూ కమ్యూనికేషన్స్ అనేవి వెళ్తాయి అనమాట. సో ఆఫీస్లో ఏమైనా ఈవెంట్స్ ఉన్నా కానీ ఏమైనా లైక్ ఆఫీస్లో ఏమైనా టైమింగ్స్ ఉన్నా కానీ ఏమున్నా షెడ్యూల్స్ ఉన్నా కానీ మనము ఈమెయిల్స్ త్రూ కానీ ఇట్లా కమ్యూనికేషన్ అనేది చేస్తాం అనమాట. సో ఆ కమ్యూనికేషన్స్ ఇప్పుడు సీఈఓ ఉన్నారు. సో సీఈఓ ఏం చేస్తారు, సో యాన్యువల్ ఈవెంట్ అవుతుంది కంపెనీలో. సో యాన్యువల్ ఈవెంట్ అయ్యేటప్పుడు సో వాడు సీఈఓ ఇప్పుడు 10,000 ఎంప్లాయీస్ ఉన్నప్పుడు సో 2 అనే అడ్రస్లో ప్రతి ఒక్క ఈమెయిల్ అడ్రస్ పెట్టడానికి అవ్వదు కదా. సో ప్రతి ఒక్క ఈమెయిల్ అడ్రస్ 10,000 మాన్యువల్గా ఎంటర్ చేయలేరు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఎంటైర్ ఆఫీస్కి మనము ఒక డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ని యూజ్ చేస్తాం. సో డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ని క్రియేట్ చేసి ఆ గ్రూప్లో వాళ్ళ మెయిల్ ఐడీస్ అన్నీ యాడ్ చేసి ఒక్క మెయిల్ ఐడి చైన్లో ప్రతి ఒక్కరికి మెయిల్ వెళ్ళిపోతుంది అనమాట. సో మెయిల్స్ కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ పంపించడం కోసం మనము డిస్ట్రిబ్యూషన్ గ్రూప్స్ని వాడతాము. పర్మిషన్స్ కానీ లేకపోతే ఏమైనా మనం లైక్ పాలసీస్ అసైన్ చేయాలి అంటే సెక్యూరిటీ గ్రూప్స్ వాడతాం. ఓకే. సో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి మనకి యాక్టివ్ డైరెక్టరీలో. ఒకటి వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్ త్రూ మనము పాలసీస్ ఇంకా పర్మిషన్స్ అసైన్ చేయడం కోసం యూస్ చేస్తాం. డిస్ట్రిబ్యూషన్స్ గ్రూప్స్ వచ్చేసి మనము ఇన్ఫర్మేషన్స్ని షేర్ చేయడం కోసం మనము ఒక గ్రూప్ ఆఫ్ యూజర్స్కి ఇన్ఫర్మేషన్స్ని పంపించడం కోసం మనము డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ వాడతాం అనమాట. ఓకే. Yes. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్కోప్ ఆఫ్ గ్రూప్స్ అనమాట. సో ఇప్పుడు చెప్తాం మనం సెక్యూరిటీ గ్రూప్స్లో పర్మిషన్స్ అసైన్ చేస్తామని చెప్తాను. సో అందులో కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ ఉంటదనమాట. దాన్ని లోకల్ గ్రూప్‌గా క్రియేట్ చేయొచ్చు, గ్లోబల్ గ్రూప్‌గా క్రియేట్ చేయొచ్చు, యూనివర్సల్ గ్రూప్‌గా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో లోకల్ గ్రూప్‌గా అంటే సింగిల్ కంప్యూటర్‌కి మనం అసైన్ చేసినప్పుడు పర్మిషన్స్ దాన్ని లోకల్ గ్రూప్ అంటాం అనమాట. సో అందులో ఒక పర్సనో, ఇద్దరు పర్సన్సో లైక్ లోకల్‌గా వాళ్ళకి మాత్రం క్రియేట్ చేసినప్పుడు లోకల్ గ్రూప్ అంటాం. సో గ్లోబల్ గ్రూప్ అంటే లైక్ ఎంటైర్ డొమైన్ లెవెల్ యాక్సెస్ రావాలంటే మనము గ్లోబల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తామనమాట. సో యూనివర్సల్ గ్రూప్ అంటే ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే లైక్ కొన్ని కంపెనీస్ ఏంటి అంటే కొలాబరేట్ చేసి వర్క్ చేస్తాయి అనమాట. సో కొలాబరేట్ వర్క్ చేసినప్పుడు ఆ కంపెనీలో ఉన్న పీపుల్ ఈ కంపెనీ డేటా యాక్సెస్ చేయగలగాలి. ఈ కంపెనీలో ఉన్న పీపుల్ ఆ కంపెనీలో ఉన్న డేటా యాక్సెస్ చేయగలరనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి సెపరేట్ యాక్టివ్ డైరెక్టరీ ఉంటుంది, మనకి సెపరేట్ యాక్టివ్ డైరెక్టరీ ఉంటుంది కదా. సో ఆ 2 యాక్టివ్ డైరెక్టరీకి ట్రస్ట్ రిలేషన్ అనేది చెప్తాం కదా. సో ట్రస్ట్ రిలేషన్ అనేది చెప్తే అప్పుడు 2 యాక్టివ్ డైరెక్టరీస్‌ని సింక్ చేస్తామనమాట. సింక్ చేసినప్పుడు వీళ్ళు మనం యాక్సెస్ చేయాలి అంటే మనకి యూనివర్సల్ గ్రూప్స్ యాక్సెస్ చేస్తామన్నమాట. సో యూనివర్సల్ గ్రూప్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మల్టీ డొమైన్ లెవెల్‌లో మనము ఫైల్స్ కానీ డేటాని యాక్సెస్ చేయాలి అంటే యూనివర్సల్ గ్రూప్స్‌ని క్రియేట్ చేస్తామనమాట. సో మనకి యూజ్ కేస్‌ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్‌ని క్రియేట్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్గనైజేషన్ యూనిట్స్. సో ఆర్గనైజేషన్ యూనిట్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటి అంటే మనము ఇప్పుడు ఏడీలో మనము యూజర్స్ యాడ్ చేస్తున్నాం, కంప్యూటర్స్ యాడ్ చేస్తున్నాం కదా. సో ఆ కంప్యూటర్స్ ఏవైతే యాడ్ చేస్తున్నామో వాటిని ఒక ఆర్గనైజేషన్‌లో యాడ్ చేసేటప్పుడు లైక్ మనకి డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. సో సపోజ్ ఎట్లా అంటే మనకి సేల్స్ టీమ్ ఉంటుంది, మార్కెటింగ్ టీమ్ ఉంటుంది, హెచ్ఆర్ టీమ్ ఉంటుంది, ఐటీ టీమ్ ఉంటుంది. సో అట్లా ఒకటే యూజర్స్ అనే గ్రూప్ కింద అందరిని రానియకుండా మనము డిఫరెంట్ ఆర్గనైజేషన్ యూనిట్స్ లెక్క క్రియేట్ చేస్తామనమాట. సో హెచ్ఆర్ టీమ్‌కి ఒక సెపరేట్ ఓయూ క్రియేట్ చేస్తాము. సో ఆర్గనైజేషన్ యూనిట్ ఈస్ నథింగ్ బట్ ఓయూ అనమాట. సో ఏం చేస్తామంటే వాటిని లైక్ ఆర్గనైజేషన్‌లో మనం సెపరేట్ చేసి యూజ్ చేసుకోవడం కోసం మనము ఈ ఓయూస్‌ని క్రియేట్ చేస్తామనమాట. సో హెచ్ఆర్ టీమ్‌కి ఒక ఓయూ క్రియేట్ చేస్తాము. లైక్ ఐటీ టీమ్‌కి ఒక ఓయూ క్రియేట్ చేస్తాము. అట్లా సెపరేట్ క్రియేట్ చేసి యూజర్స్‌ని మనము సెపరేట్‌గా లైక్ క్లాసిఫికేషన్ చేసుకోవడం కోసం మనము ఆర్గనైజేషన్ యూనిట్స్ వాడతాం అనమాట. సో ఏ ఆర్గనైజేషన్ యూనిట్ ఈస్ ఏ కంటైనర్ వితిన్ ఏ డొమైన్ యూజ్డ్ టు ఆర్గనైజ్ యూజర్స్, గ్రూప్స్, కంప్యూటర్స్ అండ్ అదర్ ఓయూస్ అనమాట. సో అందులో కూడా మనము లైక్ ఇప్పుడు
ఇప్పుడు టీమ్స్ వైస్ కాకుండా మనకి ఎట్లా అంటే మనకి 2 డిఫరెంట్ లొకేషన్స్‌లో ఆఫీసెస్ ఉన్నాయి. అంటే లైక్ ఇండియాలో ఒక బ్రాంచ్ ఉంది. అమెరికాలో ఒక బ్రాంచ్ ఉంది. సో, అప్పుడు ఏం చేస్తాం మనము, సో, ఇండియాకి ఒక ఓయూ క్రియేట్ చేసి అందులో సబ్ గ్రూప్‌గా టీమ్స్ క్రియేట్ చేస్తామన్నమాట. సో, మన ఓయూని లైక్ మల్టిపుల్ సబ్ ఓయూస్ మేనేజ్ చేసుకోవడానికి కూడా మనము ఒక ఆర్గనైజేషన్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇట్ హెల్ప్స్ ఇన్ మేనేజింగ్ అండ్ డెలిగేటింగ్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ ఎఫెక్టివ్‌లీ. ఓకే. సో, దీని ఫీచర్స్ ఏంటి అంటే యూజర్స్‌కి, గ్రూప్స్‌కి, కంప్యూటర్స్‌కి వీటన్నిటికి ఒక్కొక్క ఓయూని క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, గ్రూప్ పాలిసీస్ అలౌ చేసేటప్పుడు కూడా మనము టీమ్‌కి లైక్ మన గ్రూప్ పాలిసీస్ అసైన్ చేస్తున్నాం కాబట్టి అట్లా అప్పుడు కూడా మనకిది యూజ్ అవుతుందనమాట. ఓయూస్ అనమాట. సో, దీని బేసిక్ ఎగ్జాంపుల్ వచ్చేసి హెచ్ఆర్ ఓయూ ఒకటి, ఐటీ ఓయూ ఒకటి అట్లా లైక్ డిఫరెంట్ టీమ్స్‌కి మనము ఓయూస్‌ని క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రూప్ పాలిసీస్ అనమాట. సో, గ్రూప్ పాలిసీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా! కార్తిక్ సార్ వన్ మూమెంట్. ఎందుకంటే డీఎల్స్ ఈ సెక్యూరిటీ గ్రూప్ చాలా ఇంపార్టెంట్ కదా! ఒక్కసారి యెస్. నేను ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అగైన్. సీ ఆ! గైస్ అగైన్ మనకి డీఎల్స్ గాని సెక్యూరిటీ గ్రూప్ డీఎల్ అంటే డిస్ట్రిబ్యూషన్ లిస్ట్. సెక్యూరిటీ గ్రూప్ అంటే ఇది. సో, ఈ జనరల్‌గా వాడుతుంటారు ఐటీలో. సో, ఇది ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ చెప్పినట్టు నేను అందరి ఎంప్లాయీస్‌కి మెయిల్ పంపియాలి. రేపు హాలిడే ఉంది. క్రిస్మస్ హాలిడేస్ ఇన్ని రోజులు ఉంది. లేదంటే ఏదో ఒక ఈవెంట్ ఆఫీస్ సంబంధించిన ఈవెంట్ అందరికి పంపియాలంటే ఎవ్రీవన్ ఇండియా లేదంటే కైండ్ ఆఫ్ డొమైన్ నేమ్‌తో జీవన్ ఎవ్రీవన్ ఇండియా అనే ఒక ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసి వాటిలో వీళ్ళందరిని యాడ్ చేయాలి. అప్పుడు డీఎల్ వాడి చేస్తాము. ఆ డీఎల్స్ క్రియేట్ చేసి హెచ్ఆర్ టీమ్ అంతా కలిపి ఒక గ్రూపు. ఐటీ టీమ్ అంతా కలిపి ఒక డీఎల్. ఇలా అన్ని డీఎల్స్ క్రియేట్ చేసి వాటి త్రూగా మనము మెయిల్ ఐడీస్ అన్ని ఒక గ్రూప్‌లో జస్ట్ హెచ్ఆర్ ఇండియా అని కొడితే వాళ్ళకెళ్ళిపోతది. హెచ్ఆర్ ఇండియా సమ్ డొమైన్.com @g1.com ఐటీ టీమ్ @g1.com సంథింగ్ లైక్ ఆ కంపెనీ పేరుని బట్టి ఆ డీఎల్స్ క్రియేట్ చేస్తామనమాట. సో, డీఎల్స్ అయితే బావుంది. వీళ్ళందరికి మెయిల్ పంపడానికి బావుంది. ఎవరైనా ఎంప్లాయీ వెళ్ళిపోయినా తీసేయొచ్చు. కొత్త ఎంప్లాయీ వస్తే యాడ్ చేయొచ్చు. అదంతా మనం చేస్తాం. న్యూ ఎంప్లాయీ వస్తే రాగానే యాడ్ చేస్తాము. ఎగ్జిట్ ఏమైనా ఉంటే డెలీట్ చేస్తాం డీఎల్ నుంచి. సో, దట్ విల్ బి ఫైన్. వేరాజ్ సెక్యూరిటీ గ్రూప్స్ వచ్చేసరికి ఇంతకుముందు మనం ఫైల్ సర్వర్ అనుకున్నాం కదా! హెచ్ఆర్, ఐటీ, సేల్స్, మార్కెటింగ్, డెవలప్‌మెంట్ టీమ్. ఆ టీమ్‌లో ఉన్నవాళ్ళు ఒక టీమ్‌లో ఒక్కొక్కసారి 500, 600, 200, 300, 100 మోర్ దాన్ థట్. సో, ఇంతమందిని ఉంటారు కాబట్టి అందులో ఆ ఒక షేర్ ఫోల్డర్ ఉంది. ఏది ఐటీ షేర్ సో, మార్కెటింగ్ టీమ్ ఉందనుకుందాం. 100 మందున్నారు. ఆ 100 మందికి ఏ టైప్ ఆఫ్ పర్మిషన్స్ ఇవ్వాలి? రీడ్ రైట్ ఇవ్వాలి. మరి ఇవ్వాలంటే 100 మందిని యాడ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. అండ్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి ఒకరిని యాడ్ చేస్తాను, యాడ్ చేయను. బట్ దీనికన్నా సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసి సింపుల్ ఆ గ్రూప్‌ని అక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. సో, ఇది ఇలా ఉంటుందన్నమాట. ఓకే. ఐటీ గాని, హెచ్ఆర్ గాని ఎనీ సెక్యూరిటీ గ్రూప్స్ అట్లా పెట్టేసి వాటికి ఫైల్ పర్మిషన్స్ ఇవ్వడానికి, యాక్సెస్ ఇవ్వడానికి ఈజీ అవుతది. సో, ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడిగే క్వెషన్ ఇదే. మీకు ఇక్కడే తెలిసిపోతదన్నమాట. డీఎల్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్ లిస్ట్, సెక్యూరిటీ గ్రూప్. ఎందుకు వాడతాం? ఓకే. ఎనీ డౌట్స్? అదే మళ్ళీ అడుగుతున్నాను. ఇది ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవి. ఓకే. ఐ థింక్ మూవ్ ఆన్ కార్తిక్ సార్. యెస్. మనకి ఇక్కడ గ్రూప్ పాలిసీస్ అనమాట. సో, గ్రూప్ పాలిసీస్ అంటే ఇది కూడా యాక్టివేటెడ్‌లో ఒక ఫీచర్ అనమాట. ఎందుకు క్రియేట్ చేస్తాం మనము అంటే యూజర్స్‌ని కంట్రోల్ చేయడం కోసం. అంటే లైక్ వాళ్ళ కొన్ని సెట్టింగ్స్‌ని కంట్రోల్ చేయడం కోసం, యాక్సెసెస్‌ని కంట్రోల్ చేయడం కోసం మనము ఈ గ్రూప్ పాలిసీస్‌ని క్రియేట్ చేస్తామనమాట. సో, గ్రూప్ పాలిసీ ఇస్ ఎ ఫీచర్ ఆఫ్ యాక్టివ్ డైరెక్టరీ దట్ అలౌస్ అడ్మినిస్ట్రేటర్స్ టు మేనేజ్ అండ్ కాన్ఫిగర్ సెట్టింగ్స్ ఫర్ యూజర్ అండ్ కంప్యూటర్ సెంట్రల్లీ. సో, మనం ఆ యూజర్స్ ఇంకా కంప్యూటర్ సెట్టింగ్స్‌ని మేనేజ్ చేయడం కోసం సెంట్రలైజ్డ్‌గా మేనేజ్ చేయడం కోసం మనము గ్రూప్ పాలిసీస్‌ని క్రియేట్ చేస్తామనమాట. సో, బేసికల్‌గా ఇది ఏం చేస్తుంది అంటే ఎన్ఫోర్స్ సెక్యూరిటీ, డెస్క్‌టాప్ అండ్ నెట్వర్కింగ్ సెట్టింగ్స్ అక్రాస్ ది మల్టిపుల్ యూజర్స్ అండ్ కంప్యూటర్స్. సెక్యూరిటీ ఎట్లా అంటే లైక్ హెచ్ఆర్ ఫైల్స్ హెచ్ఆర్ టీమ్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. వేరే వాళ్ళు యాక్సెస్ చేయకూడదు. సో, పాస్వర్డ్ పాలిసీస్ ఉంటాయి. సో, పాస్వర్డ్ ఏమంటే మనము నార్మల్‌గా మనం ఇచ్చే రాండమ్ పాస్వర్డ్ తీసుకోవాలనమాట. సో, దాంట్లో లైక్ ఇది స్పెసిఫిక్‌గా మనకి ఒక 10 క్యారెక్టర్స్ ఉండాలి. దాంట్లో స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. లైక్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. సో, ఇట్లా మనం సెక్యూరిటీని పాస్వర్డ్ ఎవరు హ్యాక్ చేయకుండా దాని సెక్యూరిటీని ఇంక్రీజ్ చేయొచ్చనమాట. సో, అది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి డెస్క్‌టాప్ అనమాట. డెస్క్‌టాప్ సెట్టింగ్స్ అంటే సేమ్ మనం డిస్కస్ చేసుకున్నట్టు బ్యాక్‌గ్రౌండ్ సెట్టింగ్స్ మార్చేయడం గానీ, మనం ఇంకేం జేయొచ్చు మనమంటే లైక్ అప్లికేషన్స్ కొన్ని డిలీట్ చేయొచ్చనమాట. డెస్క్‌టాప్ మీద ఉన్న షార్ట్ కట్స్ మనం డిలీట్ చేసుకోవచ్చు. సో, అట్లా మనం డిలీట్ చేయలేమనమాట ఆర్గనైజేషన్స్‌లో. వాటిని డిలీట్ చేయలేము, ఎక్స్‌ట్రా యాడ్ చేయలేమనమాట. సో, ఇవన్నీ మనము గ్రూప్ పాలిసీస్‌లో మనం యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇవన్నీ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ యాక్టివ్ డైరెక్టరీ. సో, ఇవన్నీ మనం రేపు మాన్యుయల్‌గా లైక్ మనం ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం ప్రాక్టికల్ క్లాస్‌లో. సో, ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా?